హరే కృష్ణ. అందరికీ కూడా స్వాగతం అండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమ విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే జయ పతాక స్వామి నామి నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయనే గౌర కథా దామోదర్ నగ్రమతాన్ని. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం స్యాత్ శ్రీ చైతన్యం నమామి తం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. हरि ओम तत्सत. హరే కృష్ణ. సో అందరికి స్వాగతం. సో రెండు రకములైన కృష్ణ కథలు ఉంటాయి కదండి. ఒకటేమిటి భగవద్గీత, ఇంకొకటి శ్రీమద్ భాగవతం. ఏదైతే స్వయంగా కృష్ణుడు పలికినది ఒకటైతే, ఇంకొకటి ఏంటి ఆ కృష్ణుడి గురించి, ఆయన యొక్క అద్భుతమైన భక్తులతో ఆయన చేసిన లీలల గురించి చర్చించేది. ఈ రెండు కృష్ణ కథలు కనుక మనం నిత్యం శ్రవణం చేస్తూ ఉంటే ఏం జరుగుతుందండి? సంసార చక్రం నుంచి మనకి విముక్తి వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి జన్మించాల్సిన అవసరం లేదు అని చెప్పాడు స్వామి కదండి. భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకంలో ఏం చెప్పాడు ఆయన? జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్త్వా దేహాత్ పునర్జన్మ నైతి మామేతి. ఏమన్నాడు ఆయన? ఎవరైతే నా జన్మ కర్మలు దివ్యమైనవి, ఎవరైతే వాటిని తెలుసుకుంటారో మళ్ళీ వాళ్ళు తిరిగి జన్మించాల్సిన అవసరం లేదు కదండి. అంతకు మించి ఈ కృష్ణ కథ ఎంత అమృతంలా ఉంటుంది కదండి. సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చూసే ఏంటి గ్రామ్య కథ అంటారు. గ్రామ్య కథ అంటే ఇప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళ గురించి మాట్లాడుకోవటం, లేకపోతే ఈ భౌతిక వస్తువుల గురించి మాట్లాడుకోవటం, లేకపోతే ఇక్కడ దొరికే వార్తాపత్రికలు, సినిమాలు, లేకపోతే ఏదైనా మ్యూజిక్ షోస్, వాటి గురించి రకరకాలుగా డిస్కషన్స్, ఇవన్నీ కూడా గ్రామ్య కథ అంటారు. సో ఈ గ్రామ్య కథ ఏమవుతుంది? స్టార్టింగ్ రుచిగా అనిపించినప్పటికీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది ఏమవుతుంది? ఆ సారం అంతా పోతుంది కదండి. అందులో ఎటువంటి సారం ఉండదు. అదే జోక్ 3 సార్లు వినలేం, అదే సినిమా 2 సార్లు కంటే ఎక్కువ చూడలేం కదండి. ఎందుకంటే అందులో సారం అనేది ఉండదు. కానీ కృష్ణ కథ ఎటువంటిది? మనం దాన్ని వింటున్న కొద్దీ, శ్రవణం చేస్తున్న కొద్దీ, కీర్తనిస్తున్న కొద్దీ కూడా దాని యొక్క మాధుర్యం ఇంకా ఇంకా పెరిగిపోతుంది కదండి. అందుకని కృష్ణ కథ మనం ప్రతి సంవత్సరం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఏమైనా కొత్త కొత్త ఎడిషన్స్ ఇస్తున్నారా? లేదు, అదే కృష్ణ కథ, అదే శ్రీమద్ భాగవతం, అదే శ్రీమద్ భగవద్గీత. అయినప్పటికీ కూడా ఏమవుతుంది? మన యొక్క భక్తి యొక్క ఏదైతే మనం ముందుకు వెళ్తున్నామో భక్తులు, దాన్ని బట్టి మనం దాన్ని రిసీవ్ చేసుకునే విషయం అనేది ఉంటుంది కదండి. అదే కథ అయినా సరే మనం ఎన్ని వేల సార్లు విన్నప్పటికీ కూడా మనకి ఇంకా దివ్యమైన ఆనందం పొందుతూ ఉంటాం, ఎప్పుడైతే మనం ఒక మంచి దివ్యమైన స్థితిలో నెలకొని ఉన్నప్పుడు. లేకపోతే ఏమనిపిస్తుంది? ఎలాగైతే గ్రామ్య కథ ఒకసారి విన్న తర్వాత రెండోసారి వినలేమో, అలాగే ఎవరైతే గనక అశ్రద్ధగా శ్రవణం చేస్తున్నారో వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఆ ఇది తెలిసిందే, ఇది విన్నదే, ఇందులో ఏముంది, ఇంక కొత్తది ఏమైనా ఉంటే చెప్పండి. సో ఇందులో కొత్తది పాతది ఏముండదండి. ఎందుకని? కృష్ణ కథ సనాతనమైనది, నిత్య నూతనమైనది, ఎప్పుడు కూడా ఫ్రెష్ గా ఉంటుంది కదండి. సో మనం దాన్ని ఆశ్రయించే దృక్పథం బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. శ్రీరామనవమికి రామ కథ, నరసింహ చవితికి నరసింహ కథ, అలాగే గౌర కథ కదండి. అలాగే ఈ కృష్ణ జన్మాష్టమి సమయంలో శ్రీకృష్ణ భగవానికి సంబంధించిన లీలలు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అదే లీల అయినప్పటికీ కూడా ఏమవుతుందండి? అది శ్రవణం చేయంగా 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 అది ఏమవుతుంది? మనకి ఇంకా దివ్యమైన ఆనందం పొందుతూ ఉంటాం ప్రతి క్షణం కూడా. మనం ఇంతకు ముందు వినదానికంటే ఇప్పుడు విన్నప్పుడు ఆనందం కలుగుతుందంటే మనం నిజంగా భక్తి జీవితంలో ముందుకు వెళ్తున్నట్టు. సో ఆ స్థితి పొందటం కోసం మనం చేయాల్సింది ఏంటి? నిరంతరం శ్రవణం. ఒకసారి శ్రీల ప్రభుపాద్ గారిని అడుగుతారు,
మనం భక్తియుత సేవ చేస్తాం కదండి. ఎందుకు భక్తియుత సేవ చేస్తాము చెప్పండి. ఇక్కడ ఎవరైనా మన భక్తియుత సేవ గాని, శ్రవణం గాని, కీర్తనం గాని చేస్తాం ఎందుకని? దేనికోసం కృష్ణుడి పైన చేస్తామండి? ప్రేమ కలగడానికి మాతాజీ, కృష్ణ ప్రేమ కృష్ణుడి పొందడానికి. ప్రీత్యర్థం. ఓకే ఓకే ఇంకా కృష్ణుడి ప్రీత్యర్థం. కృష్ణుడి ప్రీత్యర్థం ఇంకా ఇంకెవరైనా? ఆయన కృష్ణ సేవ అనుగ్రహం చేయడానికి, సేవ ఆయన చేయడానికి. మనకు ప్రేమ కలగడానికి, ఆయనకి మన పట్ల ఓకే. ప్రేమ కలగడానికి. ఆయనకి మన పట్ల చాలా మనలో ప్రేమ ఉన్న ఉందండి. భౌతికపరమైన మనకి ఆయన కల్మషాలన్నీ పట్ల ప్రేమ లేదు. తొలగించుకోవడానికి మనలో ఉన్న దృఢం అవడానికి భౌతికపరమైన మాతాజీ, కల్మషాలన్నీ ఇంకా దృఢం తొలగించుకోవడానికి అవడానికి. మన ఆత్మకి నిజ స్థితిని తెలియచేయడానికి. ఓకే మన నిజస్థితిని తెలుసుకోవటానికి కోసం, ఓకే శుద్ధీకరణ కోసం, ఇంకా ప్రేమ పొంది ఈ సంసార సాగరాన్ని దాటడం రూపాద్ కోసం. గారు ఒక అద్భుతమైన లైన్ చెప్తారు. ఆ సమాధానం వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నా. ఇంకా చెప్పండి, ప్రయత్నించండి. ఏమంటారు? నిజధామానికి వెళ్ళడానికి మాతాజీ. ఓకే నిజధామానికి ఆయన వెళ్ళడానికి. ఆయన లీలల్లో ఎక్కడ ఉన్నా గానీ ఆయన లీలల్లో ఇంకా మనం కూడా ఒక పాత్రధారిగా ఉండడానికి. ఓ చాలా పెద్ద ఆశే. ఆయన ఎక్కడైతే లీలలు చేస్తున్నారో ఆయనతో పాటు లీలల్లో పార్టిసిపేట్ చేయడానికి. ఓకే చేతో దప్పడం మార్జనం కోసం మాతాజీ, మనలో మాలిన్యాలు తొలగించుకోవడం కోసం. ఓకే సో మీ అందరూ కొంచెం మీ యొక్క ముఖారు ఏందని చూపిస్తే నాకు బాగుంటుంది. వైష్ణవుల దర్శనం బ్లాక్ స్క్రీన్ కాకుండా. ఓకే ఇంకా కృష్ణుడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి. ఇప్పుడు ఎంత బాగుందబ్బా, చక్కగా వైష్ణవ తిలక్తో వైష్ణవిస్ అందరూ వైష్ణవులు ఎంత అందంగా ఉంది నాకైతే చాలా బాగుంది. లేకపోతే బ్లాక్ స్క్రీన్ ఒకటి తప్ప ఏం కనిపించట్లేదు కదా. ఏదో ఎక్కడికో వెళ్ళి ఎవరు లేని ప్రదేశంలో మాట్లాడుతూ ఉంటే అలా ఉంటుంది, అలా ఉంటుంది. ఓకే సో ఇంకా ఇంకేమంటారు? ఈ సంసార చక్రం నుంచి విడుదల పొందడానికి మాతాజీ, చక్రం నుంచి విడుదల పొందడానికి. ఓకే ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. కానీ ఒకసారి ప్రభుపాద్ గారు ఒక అద్భుతమైన పదం చెప్తారు. అది మనం ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం. ఆ పదం ఎవరి దగ్గర నుంచి వస్తుందని చూస్తున్నాం. ఇవన్నీ కూడా కరెక్టే, రాంగ్ కాదు. ఇంకా ప్రతి విషయాన్ని అందరికీ ప్రచారం చేయాలి. ఓకే ప్రచారం చేయడం కోసం నిరంతరం కీర్తన చేస్తాము. ఓకే శ్రవణం కీర్తన కీర్తన చేయాలంటే శ్రవణం చేయాలి ఫస్ట్. ఓకే ఇంకా ఏమండి? అధ్యయనం చేయాలంటే తెలుసుకొని మనం క్లాస్ కి వెళ్తాము, టీచర్ గారు ఉంటారు, అవునా 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఎవరు ప్రిపేర్ అయ్యి రావాలి క్లాస్ కి? టీచర్ గారు కంపల్సరీగా టాపిక్ చదువుకుని రావాలి. పిల్లలు చెప్తున్నా రేపొద్దున ఈ టాపిక్ మాట్లాడుకుందాం అబ్బా, ఒక్కసారి మీరు చూసుకుని రండి, నేను చెప్తే అర్థం అవుతుందని. ఒక్కరు కూడా అలాగో ఓపెన్ చేయరు, కానీ కంపల్సరీగా చదవాలి టీచర్ కదండి. సో ఎవరైతే చెప్పాలో వాళ్ళు ఏం చేయాలి? ఒకసారి వినాలి, లేకపోతే వాళ్ళు అధ్యయనం చేయాలి. సో కీర్తన చేయాలంటే ముందుగా మనం శ్రవణం చేయాలి. రైట్. సో ఓకే సరే, అయితే చాలా అద్భుతమైన సమాధానం. అన్ని కరెక్టే, కానీ కృష్ణ పరమాత్మ తృప్తిపరచడానికి మాతాజీ, తృప్తిపరచడానికి. ఓకే ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్స్. ప్రభుపాద్ గారు ఒక అద్భుతమైన పదం చెప్తారు. ఈ శిష్యులు అడుగుతారు, ప్రభుపాద్ దేనికోసం ఇంకా మీ పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేసి వస్తారు ప్రభుపాద్ దగ్గరికి. 1000 పుస్తకాలు, 2000 పుస్తకాలు. సో ప్రభుపాద్ మొహం నెక్స్ట్ టైం కి ఇంకా వికసిస్తుంది, బట్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అప్పుడు ప్రభుపాద్ని అడుగుతారు, అసలు ఏంటండి దేనికోసం ఇంకా చేయాలి? సో ప్రభుపాద్ ఒక అద్భుతమైన పదం చెప్తారు. ఆ లైన్ తయారు చేయడానికి మాతాజీ, భక్తులు తయారు చేయడానికి. అది కూడా వండర్ఫుల్ పాయింట్. కానీ మనం ఎప్పుడైనా శ్రవణం చేసేది దేనికోసం అంట? ఇంకా శ్రవణం చేయడానికి. సేవ చేసేది దేనికోసం? ఇంకా సేవ చేయడానికి. ఓకే ఈ సేవ అయిపోయింది, కథం అయిపోయింది అనుకోవడానికి కాదు, ఇంకా చేయడానికి. కృష్ణుని అడుగుతున్నాం, భిక్ష అడుగుతున్నాం, ఇంకా సేవ ఇవ్వండి కృష్ణ, ఇంకా శ్రవణం చేసే అవకాశం ఇవ్వండి. కీర్తన చేసేది ఎందుకు? ఇంకా కీర్తించాలి, ఆపడానికి కోసం కాదు, ఇంకా కీర్తించే అవకాశం ఇవ్వండి. సో ఇదే కోరిక ఉండాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ తెలుసా కృష్ణాష్టమికి ఎంత చేశానో, చెప్పని బుక్ చేశాను, ఇంతమందికి ప్రచారం చేశాను, ఎన్ని పోస్టర్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను, చాలు ఇన్నఫ్ కాదు. కృష్ణ ఇంకా శక్తిని పెంచు, ఇంకా చేయాలి. ఎందుకని అంత గ్రీడీగా ఉండాలి భక్తుడు. ఎలాగైతే ఒక వ్యాపారస్తుడు ఒక్కొక్క నాణ్యం మీద ఎంత ఆశ పెట్టుకుంటాడో, ఒక 100 నాణాలు వచ్చాక పడుకుంటాడా దిండేసుకుని? లేదు, ఇంకొక 100 నాణాలు ఎలా సంపాదించాలి, నెక్స్ట్ ప్లాన్ అదే ఓపెన్ అయిపోతుంది. అలాగే భక్తుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఇంకా శ్రవణం చేయడానికి ప్లాన్ వేయాలి, ఇంకా కీర్తన చేయడానికి, ఇంకా సేవ చేయడానికి కదండి. ఎక్కడైతే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందో భక్తిలో, అది మనకి లాస్ట్ పాయింట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఏమవ్వాలి? ఎప్పుడు నెవర్ ఎండింగ్, అది ఇంకా పెరుగుతూ ఉండాలి. ఆనందాంబుది వర్ధనం. అప్పుడు మనకి అంత నిత్యమైన ఆనందంలో మనం తేలియాడుతూ ఉంటాం. ఎక్కడ పొలి స్టాప్ అనేది పెట్టకూడదు భక్తిలో. కామా అండ్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎప్పటి వరకు?
మన చివరి శ్వాస వరకు. ఆ తర్వాత ఎలాగో ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిన తర్వాత అక్కడ నిరంతరం ఒకటే పని ఏంటి, భగవంతుడి యొక్క సేవ. అక్కడ వేరేది ఏమీ ఉండదు దాని మించి కదండి. నిత్యంగా ఎంతో ఆనందమైన స్థితికి వెళ్ళాలంటే దానికోసం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి కదండి. సో దానికోసం మనం ఏం తయారు చేస్తుంది అంటే ఈ యొక్క మూడ్, భగవంతుడి యొక్క ఆవిర్భావ తిథుల ముందు మనం శ్రవణం చేస్తాం. ఎలాగైతే ఏం చేస్తామండి, ఏదైనా పండగ వస్తుందంటే ఇళ్ళన్నీ ఏం చేస్తారు, మాతాజీలందరూ ఏం చేస్తారు, ఇల్లు రోజు క్లీన్ చేయరా, రోజు క్లీన్ చేయరా అండి, రోజు క్లీన్ చేస్తారా, అలంకరణ చేసుకుంటాము, డెకరేషన్ చేసుకుంటాము. కానీ ఏం చేస్తాం, ఇంకా రిగరస్ గా క్లీన్ చేస్తాం. మామూలు అప్పుడు కింద దులిపేది, ఇప్పుడు మొత్తం పైన కింద అన్ని దులిపి కదండి, తుడిచి మెరిసిపోవాలి ప్రతి ఒక్కటి. ఆ విధంగా ఎందుకు చేస్తాం, అది శుభ్రం ఏం చేస్తున్నాం, ఫుల్ గా క్లీన్ చేస్తున్నాం కదండి. అలాగే ప్రతిరోజు శ్రవణం చేస్తూ ఉండవచ్చు, కానీ ఇంకొంచెం రిగరస్ గా మనం ఇంకొంచెం శ్రద్ధ పెట్టి శ్రవణం చేయాలి. ఎప్పుడైతే భగవంతుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాం, ఏదో ఒక రిలేటివ్ వస్తున్నారు, ఒక పండగ వస్తుందంటేనే ఇల్లుని ఇంత అలంకరిస్తున్నామే. సో మనం ఏం చేయాలండి, మన హృదయంలోకి స్వామిని ఆహ్వానించే ముందు ఎలా ఉండాలి మన హృదయం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో ఉంటే ఆయన ఎందుకు వస్తాడు, లక్ష్మీపతి జనార్దనుడు ఆయన. సో ఆయన రావాలంటే చాలా శుభ్రంగా ఉండాలి. బాహ్య శుభ్రమే కాదు, అంతర్గత శుభ్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, మేము బాహ్యంగా తిలక పెట్టుకున్నామండి, కంటి వేసుకున్నాం, దగ్గర మెరిసే నగలు వేసుకున్నాం, బట్టలు వేసుకున్నాం, అవన్నీ ఎవరికి కావాలి, అవి లేనిదా స్వామి దగ్గర. నీ హృదయం సాఫీగా ఉంటే, వెన్నలాగా తీయగా ఉంటే, ఎలాగైతే గోపికలు వెన్న దొంగలించాడో అలాగే మన హృదయాన్ని కూడా దొంగలించడానికి ఆ చిన్ని కృష్ణుడు రానే వస్తాడు. సో ఈ యొక్క చైతన్యంతో మనం ఈ 16 రోజులు కృష్ణ కథలో శ్రద్ధగా శ్రవణం చేసే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా రిగరస్ గా శ్రవణం చేయడం కారణంగా కృష్ణుడిని ప్రార్థించాలి. ఇలాగే నా జీవిత చివరి శ్వాస వరకు కూడా శ్రవణ కీర్తనల్లో తేలియాడుతూ ఉండాలి కృష్ణ. ఇదొక్క కోరిక ఉంటే సరిపోతుందండి, మిగతా అన్ని సిద్ధిస్తాయి. ఇదొక్క కోరిక కోసమే ఆచార్యులందరూ ఏం చెబుతారు, పూర్వపాచారులు గోస్వాములు అందరూ ఇదే కోరుకునేది ఏమిటి, భగవంతుడి యొక్క నామ సంకీర్తన శుద్ధంగా చేయాలి, ఆయన గురించి శ్రద్ధగా శ్రవణం చేయగలగాలి కదండి. చైతన్య మహాప్రభు గదాధర పండిత ఈ యొక్క ధ్రువ చరిత్ర ప్రహ్లాద చరిత్ర ఎన్నో వందల సార్లు చదువుతారు. చదివిన ప్రతిసారి వాళ్ళ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆ విధంగా శ్రవణం చేయాలి, ఆ విధంగా కీర్తన చేయాలి. గదాధర పండిత కీర్తిస్తూ ఉంటారు భాగవతాన్ని, ఆయన ఏడుస్తూ ఉంటాడు. చైతన్య మహాప్రభు వింటూ ఉంటారు, శ్రవణం చేస్తారు, ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఇలాగ శ్రవణం చేయాలి కృష్ణ కథ అంటే కదండి. సో మన ఈ మూడు పెట్టుకునే చక్కగా ఈ కృష్ణ కథ అనే యొక్క ఆనందమైన సముద్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఇక కృష్ణ ఆవిర్భావం, శ్రీకృష్ణుడు దేవాది దేవుడికి ఆవిర్భావం గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ఎక్స్పెషల్లీ శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 10వ స్కందంలో ఉంటుంది. దీన్ని గద్య రూపంలో శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే పుస్తకం మనకి ప్రభుపాద గారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎక్స్పెషల్లీ గద్య రూపమే. ఏదైతే శ్రీమద్ భాగవతంలో శ్లోకము ట్రాన్స్లేషన్ భాష్యంలో ఉన్నది ఒక గద్య రూపంలో స్టోరీ వైజ్ మనకి ఇందులో ఇవ్వబడుతుంది. సో ఈ శ్రీకృష్ణ పుస్తకంలో ఆల్మోస్ట్ మనకి ఒక 4 అధ్యాయంలో దీని గురించి వివరించారు. మొదటి 4 పూతని సంహరించే ముందు అధ్యాయం వరకు కూడా ఆల్మోస్ట్ 4-5 చాప్టర్స్ లో ఈ కృష్ణ ఆవిర్భావం గురించి చెప్పడం జరిగింది. సో మనకున్న లిమిటెడ్ టైం ప్రకారం ఎంతవరకు మనం చెప్పుకోగలం అంతవరకు కీర్తించుకుందాం. తర్వాత నేను ఏమనుకుంటున్నానంటే మీ అందరూ కూడా కృష్ణ పుస్తకం ఓపెన్ చేసి చదువుకుంటే బాగుంటుంది. ఆ విధంగా ఆ లీలలో మనం ఫుల్ గా పార్టిసిపేట్ చేయగలం. సో ఎప్పుడైతే భగవంతుడు ఆవిర్భవిస్తాడు, ఆయన చెప్పారు, ఏమని చెప్పారు, ఎక్కడెక్కడైతే అధర్మం వృద్ధి చెందుతుందో, ఎక్కడెక్కడైతే దుష్టులు సాధు పురుషుల్ని బాధ పెడుతూ శిక్షిస్తూ ఉంటారో అటువంటి సమయాల్లో మళ్ళీ ధర్మ సంస్థాపనార్థం మళ్ళీ నేను ఆవిర్భవిస్తా. ఎందుకని, ఆయన వచ్చేదానికి 2 కార్యక్రమాలు ఉంటాయి. ఏంటి, ఆయన భక్తుల్ని రక్షించటం, అది ప్రథమ కర్తవ్యం. ఎలాగో వస్తాడు కదా స్వామి, ఏం చేస్తాడు, దుష్టుల్ని కూడా శిక్షిస్తాడు, అలాగే అధర్మం నశింపచేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. ధర్మాన్ని స్థాపించాలంటే ఎంతమంది ఆచార్యులు వచ్చారు, శ్రీ మధ్వాచార్యులు గారు, శ్రీ రామానుచార్య వారు, నింబర్కాచార్య వారు, విష్ణు శర్మ గారు, ఎంతో మంది వచ్చారు ఆచార్యులు. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేయగలరు. కానీ స్వామి స్వయంగా వచ్చే దేనికోసం, సాధువులను రక్షించడం కోసం, వాళ్ళ మధ్యన ఎంతో అద్భుతమైన లీల రచన కోసం వస్తాడు ఆయన కదండి. దుష్టులను శిక్షించాలంటే స్వామి రావాల్సిన అవసరం లేదు,
యమధర్మరాజు ఏదైనా ఒక సర్వెంట్ ని పంపిస్తే చాలు మొత్తం జరిగిపోతుంది విధ్వంసం దాని అంతట అదే. ఎందుకని మనం ఏమన్నా గొప్ప దేహంలా నశింప చేయడానికి స్వామి రావాలా? పెద్దగా ఏం అవసరం లేదు. కొంచెంగా అటు ఇటు చేస్తే ఉష్ణోగ్రత మన దేహంలో అంతే, ఎవరు అడగకుండానే మన దేహం మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. కాబట్టి పెద్దగా కష్టపడక్కలేదు స్వామి. కానీ దేనికోసం వస్తున్నాడు ఆయన? మన శుద్ధ భక్తులతో ఆయన అద్భుతమైన లీలలు చేయడానికి వస్తున్నాడు. ఈ విధంగా లీలలు చేయటం కారణంగా ఫ్యూచర్ లో అప్పుడు దర్శించిన వాళ్ళు ఉద్ధరించబడతారు. ఫ్యూచర్ లో ఎవరైతే ఆ యొక్క లీలా శ్రవణం చేస్తారో వాళ్ళు కూడా ఆయన్ని పొందాలనే ఆసక్తి పొంది ఆయన దగ్గరికి వస్తారు. కారణంగా స్వామి అవతరిస్తూ ఉంటాడు. పునః ప్రతి మన్వంతరంలో, ప్రతి యుగంలో ఆయన అవతరిస్తూ ఉంటాడు. సో ఒకానొకప్పుడు ఈ యొక్క దానవులందరితో కూడా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా బాగా కంపించిపోతున్నప్పుడు వాళ్ళ ఆగడాలతో భూదేవి గోరూపధారినయి ఆవు రూపంని ధరించి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది కన్నీళ్లతో. బ్రహ్మగారు చూడండి, నేను ఎంతటి భారానైనా మోయగలనండి, కానీ ఒక దుష్టుడి యొక్క భారం నాకు చాలా కఠినంగా ఉంటుంది. అటువంటిది ఒక దుష్టుడు కాదు, చాలా మంది దుష్టులు తయారైపోయారు, అధర్మాన్ని ప్రజ్వరిల్లుతోంది. సో కాబట్టి నన్ను రక్షించాల్సింది. అప్పుడు బ్రహ్మగారు ఏం చేస్తారు, దేవతలందరినీ తీసుకుని ఎక్కడికి వెళ్తాడు ఆయన? ఈ యొక్క క్షీరసాగర దగ్గరికి వెళ్తాడు. మనకి ఇదే విశ్వంలో అక్కడ ఉంటుంది, ఏమిటది? ఇక శ్వేత ద్వీపము ఉంటుంది. ఆ శ్వేత ద్వీపము ఇది లైక్ వైకుంఠ ధామం లాంటిది. సో అదేమిటి? వ్యక్తం అవ్యక్తం అవుతుంది. అదేమి సృష్టి క్రియేషన్ నాశనంతో ముడిపడి ఉండదు. అది స్వయంగా ఎలాగైతే భగవంతుడు ఆవిర్భవిస్తాడో అలాగే అంతర్ధానం అవుతాడో అదే విధంగా భగవంతుడి యొక్క ధామం ఆ శ్వేత ద్వీపం కూడా ఆవిర్భావం అవుతుంది, వ్యక్తం అవుతుంది, అవ్యక్తం అవుతుంది. అలాంటి ఒక శ్వేత ద్వీపంలో క్షీరసాగరం ఉంటుంది. దాని మీద శయనించి ఉంటాడు శ్రీమన్నారాయణుడు. ఆయన క్షీరోదక సాయి విష్ణువు. సో ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. డైరెక్ట్ గా వెళ్ళి వీడియో కాల్ చేయడానికి, ఆయన చూడడానికి ఏం పర్మిషన్ ఉండదు. వాళ్ళు ఏం చేయాలి? శ్వేత ద్వీపం బయట ఉండి మొరపెట్టుకుంటే ఒక్కొక్కసారి స్వామి దయతలిస్తే ఆయన దర్శనం ఇస్తాడు. ఇప్పుడు కూడా చూడండి, జూమ్ లో ఎంతమంది ఉన్నారు? 73 మంది ఉన్నారు. సో అందరూ నా మీద దయతలిస్తే వీడియో ఆన్ చేస్తారు, కానీ నీకు హార్డ్లీ ఒక 10 మందిని చూడగలుగుతున్నాను కదండి. సో మనకు ఆప్షన్ ఉంది, ఎవరికైనా మనం చూపించుకోవాలా లేదా అని. చిన్న జూమ్ అప్లికేషన్ లోనే ఇంత పెద్ద ఆప్షన్ ఉంది కదండి. అలాగే మరి స్వామి ఆవిర్భవించడం కూడా అంతే కదండి. అలాగే స్వామి ఆవిర్భవించడం సంగతి ఏంటా? క్షీరసాగరం దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన దర్శనం అవటం కూడా ఆయన ఇచ్చే ప్రకారమే. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఆయన స్వరాట. ఒక్కొక్కసారి ఓన్లీ ఆడియో మెసేజ్ వస్తుంది అంతే. ఆయన మాట్లాడతాడు, విని ఓకే సమాధానం తీసుకుని వెళ్ళిపోవాల్సిందే. అంత ఈజీ కాదండి ఆయన దర్శనం కదండి. అటువంటి సుదర్శనం, మంచి దర్శనం, మంగళకరమైన దర్శనం అంత ఈజీగా జరగదు. సో దేవతలు అందరూ వెళ్ళి బ్రహ్మగారితో సహా అక్కడ అందరూ మొరపెట్టుకుంటే ఏం జరుగుతుంది? స్వామి దర్శనం ఇవ్వరు. సో దర్శనం ఇవ్వరు సరికదా, ఆ యొక్క ఏమంటారు, ఆ యొక్క శబ్ద రూపంలో కూడా ఆయన ఏమి మాట్లాడరు అనమాట. అప్పుడు ఏం చేస్తారు? బ్రహ్మగారు అక్కడ ధ్యానం చేయటం ప్రారంభిస్తారు. అక్కడ కూర్చుని ఆ శ్వేత ద్వీపం దగ్గర తటం దగ్గర కూర్చుని ధ్యానం చేసినప్పుడు అప్పుడు ఆయన ధ్యానంలో ఆయనకి సమాధానం చెప్పడం జరుగుతుంది. బ్రహ్మగారికి ఏముంది? తేనే బ్రహ్మ హృదయాది కవయే. సృష్టి స్టార్టింగ్ అప్పుడు కూడా ఈ వేద జ్ఞానం అంతా ఎలా వచ్చింది? హృదయస్థ పరమాత్మ ఆయనకి ఇచ్చారు కదండి. బ్రహ్మగారు ఏం మనలాగా స్కూల్ కి గురుకులానికి ఏం వెళ్ళలేదు. ఆయనకి డైరెక్ట్ గురువు ఎవరు? పరమాత్మ. డైరెక్ట్ అక్కడి నుంచే మొత్తం జ్ఞానం అనేది ఆయనకి రావటం అనేది జరిగింది కదండి. సో ఈ విధంగా బ్రహ్మగారికి ఆయన మెసేజ్ అనేది పంపిస్తారు. ఆ మెసేజ్ ని మళ్ళీ ఆయన తిరిగి దేవతలకు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఆయన ఏమని చెప్తారు? నేను త్వరలోనే మిమ్మల్ని అందరినీ రక్షించడానికి, ఈ యొక్క ఆగడములన్నీ తగ్గించడానికి నేను ఈ దేవకీ వసుదేవుల తనయుడి కింద ఆవిర్భవించబోతున్నాను. మీరు దేవతలందరూ కూడా ఆ యదు వంశం, వృష్ణి వంశం, ఆ దగ్గర అందరూ కూడా ఏమవ్వాలి? మీరు అందరూ కూడా జన్మించి ఉండండి. ఆ విధంగా నా లీలల్లో మీ అందరికీ కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. ఇది వాళ్ళ అదృష్టం. భగవంతుడు స్వయంగా వచ్చినప్పుడు ఆయన లీలలో పార్టిసిపేట్ చేసే అదృష్టం దేవతలకు కూడా కలుగుతుంది కదండి. సో ఈ విధంగా వాళ్ళందరినీ ఆజ్ఞాపించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా బ్రహ్మగారు వింటారో అదే విషయాన్ని దేవతలకి అలాగే భూదేవికి చెప్పి వాళ్ళందరినీ ఓదార్చడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన మళ్ళీ సత్యలోకానికి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ యొక్క యదువంశంలో ఎవరైతే ఈ యొక్క వృష్ణి వంశీయుడైన సూరసేన మహారాజుకి వసుదేవుడు జన్మించడం జరుగుతుంది. ఆ వసుదేవుడు దేవకీదేవిని వివాహం చేసుకుంటారు. సో దేవకీదేవి ఎవరి కుమార్తె? ఎవరికైనా గుర్తుందా? దేవకీదేవి తండ్రి గారి పేరేంటి?
ఉగ్రసేన. ఉగ్రసేన ఆహా, మాతాజీ. కాదు కాదు కాదు, అదేంటి ఎవరిది అడిగారు మీరు క్వశ్చన్? జనక ఒకసారి చెప్పండి. దేవకీదేవి తండ్రి గారు. దేవకీ దేవి. ఆ మాతాజీ. వసుదేవుని తండ్రి గారు ఉగ్రసేనుడి తమ్ముడు సూరసేనుడు. మాతాజీ. దేవకుడు. ఆ రాజలక్ష్మి మాతాజీకి జై. ఓకే. దేవకుడు కదండి. సో దేవకుడు దేవకీదేవి యొక్క తండ్రి గారు. సో ఈ దేవకుడు అలాగే ఉగ్రసేనుడు అన్నదమ్ములు కదండి. వాళ్ళకి తండ్రి గారి పేరేంటి? ఆహకుడు. ఆహకుడు పుత్రులు దేవకుడు, ఉగ్రసేనుడు. ఉగ్రసేను కుమారుడు కంసుడు. సో సొంత చెల్లి కాకపోయినప్పటికీ కూడా సొంత చెల్లి కంటే ఎక్కువ ఆదరిస్తాడు కంసుడు కదండి. సో ఆ విధంగా ఎప్పుడైతే ఈ దేవకీదేవి వివాహంలో అన్ని రకములైన విషయములు సమకూరుస్తూ ఉంటాడు. ఇంకా ఏమవుతుంది, బావమరిదిని యాక్చువల్గా అప్పుడు సాంప్రదాయం ఏంటండి, పెళ్ళైన తర్వాత అమ్మాయిని, అలాగే ఇప్పుడు అన్నగారు ఏం చేయాలి, ఆ బావమరిదినేను ఆ చెల్లిని లేకపోతే అక్కగారిని ఎవరైతే పెళ్ళైన తర్వాత ఏం చేయాలి, అక్కడ అత్తగారింటికి తీసుకెళ్లి దింపి వస్తారు సాదరంగా ఎన్నెన్నో కానుకలతో కదండి. అది సాంప్రదాయం. ఎంతో ప్రేమ కదా చెల్లి గారు. సో తల్లిదండ్రుల తర్వాత తండ్రిలాగా చూసుకునే అన్నగారు ఉంటే అన్నగారే తీసుకుని వెళ్ళి బాధ్యత నిర్వహిస్తాడు, స్వయంగా వెళ్తాడు. అదే విధంగా కంసుడు సొంత అన్నగారు కానప్పటికీ కూడా దేవకీదేవిని సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసి ఆదరించడం కారణంగా తనే సారథి అయ్యి ఆ రథానికి తీసుకెళ్తూ ఉంటాడు. దేవకుడు ఎన్నో కానుకలు ఇస్తాడు దేవకీదేవికి. ఎందుకని ఇప్పుడు ఈ కానుకలు ఇప్పుడు ఏదో వరకట్నం అని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది కానీ యాక్చువల్ గా ఈ కానుకలు అనేది ఎందుకోసం ఇవ్వబడింది, ఆ పుత్రికకి ఎంతో ప్రేమగా తండ్రి ఇవ్వటం అనేది జరిగింది. శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఒకవేళ తనకి అర్హత ఉంటే ఆవిడ లక్ష్మీదేవులు అలంకరించి పంపించాలి. అలా చేయలేకపోతే కనీసం పుష్పములతో అయినా సరే ఆవిడని అలంకరించి సాదరంగా ప్రేమగా ఆవిడ్ని పంపించాల్సి ఉంటుంది కదండి. సో పెళ్లి చేసేటప్పుడు ఏమవుతుంది, ఇక లక్ష్మీదేవిని ఆ శ్రీ మహావిష్ణువుకి కన్యాదానం చేసిన ఫలితం కింద అందరూ కూడా భావిస్తారు కదా. ఆ విధంగా ఆవిడ్ని సాదరంగా ఉన్నదాంతో పంపించాలి. మరి దేవకుడు గొప్ప రాజు ఏం చేస్తాడు, ఆయన ఎన్నెన్నో స్వర్ణ ఆభూషణములు ఇవన్నీ కూడా పంపిస్తాడు. దానికి మించి 400 ఏనుగులు 400 ఏనుగులను అలంకరించి పంపిస్తాడు. అలాగే 15,000 గుర్రములను అలంకరించి పంపిస్తాడు ఆవిడతో పాటు. అలాగే 1800 సువర్ణమయ రథములు అలంకరించి పంపిస్తాడు. దాంతో పాటు 200 మంది సుందర దాసీ కన్యలని ఆవిడతో పాటు పరిచారకుల కింద పంపిస్తాడు కదండి. వీళ్ళని దాసీ గణం అంటారు. ఎప్పుడైతే రాణితో పాటు వాళ్ళు కూడా మహల్లోనే ఉంటారు, ఈ రాజుకి అన్ని సేవలు చేస్తూ ఉంటారు కదండి. సో ఆ విధంగా వాళ్ళు దాసీ జనం అంటారు, లేకపోతే రాణి సఖీ గణం అంటారు కదండి. సో ఈ విధంగా రాణికి వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు, ఆవిడతోనే ఉంటారు. వాళ్ళ జీవితం, ఆవిడ ఎప్పుడైతే పెళ్ళయి అత్తవారింటికి వెళ్తుందో ఆవిడతో పాటు వెళ్తారు, వాళ్ళు అక్కడే జీవితం గడుపుతూ ఉంటారు కదండి. సో వాళ్ళు అక్కడ అదే రాజ్యంలో ఉన్న వాళ్ళు వివాహం చేసుకుంటారు, లేకపోతే ఎక్కడి నుంచి వివాహం చేసుకుని వెళ్తారు. ఆ విధంగా వాళ్ళు ఆవిడతోనే ఉంటారు ఎప్పుడు కూడా. సో ఈ విధంగా 200 మంది సుందర దాసి కన్యలు, వీళ్ళందరూ కన్యలు, ఇంకా వివాహం కూడా అవ్వలేదు. ఇటువంటి కన్యలను అందరినీ కూడా ఈ యొక్క కానుక కింద ఎవరికి ఇచ్చారో, ఈ వసుదేవుడికి దేవకుడు ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఈ 200 మంది సుందర దాసి కన్యలు వీళ్ళందరూ కూడా ఇవన్నీ కానుకలు ఏమవుతుంది, ఈ విధంగా ఒక ఉత్సవం కింద వెళ్తూ ఉన్న సమయంలో ఏమవుతుంది, సంగీత వాద్యములు వస్తాయి, శంఖములు మోగిస్తూ ఉంటారు. అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఏం జరుగుతుంది, ఒక అశరీర వాణి చెప్తుంది, ఓ కంస, ఎంతటి మూర్ఖుడివి నువ్వు, ఎంతటి అవివేకివి, నీ సోదరి బావమరిదిని రథంలో తీసుకుని వెళ్తున్నావు స్వయంగా నువ్వు. నీకు తెలుసా ఒక విషయం, ఈ సోదరి యొక్క అష్టమ సంతానమే నీ మృత్యువుకి కారణం. అది తెలియక నువ్వు ఇంత సంబరాలు చేస్తున్నావు అని చెప్పడంతో స్వయంగా కంసుడు, ఎవరండి వీళ్ళు, కంసుడు ఎటువంటి ఏ వంశం వెళ్తే భోజ వంశం, అది కూడా చాలా అద్భుతమైన వంశమే. అయినప్పటికీ కూడా స్వతహాగా ఉగ్రసేన మహారాజు మంచివాడే, కానీ కంసుడు స్వతహాగా రాక్షస ప్రవృత్తి కలవాడు కదండి. ఒక్కొక్కసారి మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళ పూర్వజన్మ సంస్కృతుల కారణంగా, స్వభావ కారణంగా వాళ్ళు వికృతంగానే ఉంటారు. ఒక్కొక్కరు వాళ్ళ కర్మానుసారం వాళ్ళ అదృష్టవశాత్తు స్వభావాన్ని మార్చుకుంటారు. ఇప్పుడు ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించడం అద్భుతంగా ఉన్నాడు కదండి. అలాగే మన విభీషణుడు అక్కడ రాక్షసుల మధ్య ఉన్నప్పటికీ కూడా ఆయన గుణం డిఫరెంట్ గా ఉన్నది. సో చెప్పలేం, వాళ్ళ యొక్క కర్మానుసారం వాళ్ళ యొక్క స్థితి ఉంటుంది. అలాగే ఇటువంటి అద్భుతమైన వంశంలో పుట్టినప్పటికీ కూడా కంసుడు స్వతహాగా తన స్వభావ రీత్యా రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు. సో ఎప్పుడైతే వింటాడో చూడండి, ఎప్పుడైతే కొంతమంది
మంచి క్వాలిటీస్ ని ప్రదర్శించవచ్చు. ఎప్పటి వరకు ప్రదర్శిస్తారు? ఎప్పటి వరకు అయితే వాళ్ళకి ఎటువంటి ఆటంకం రాదో అప్పటి వరకే ఆ క్వాలిటీస్ ఉంటాయి. కానీ భక్తుడికి ఆ క్వాలిటీస్ నిరంతరం ఉంటాయి కదండి. సో ఇది తేడా, భక్తులకి అభక్తులకి తేడా ఏంటి? అభక్తులు కూడా మంచి క్వాలిటీస్ కలిగి ఉండవచ్చు. ఎప్పటి వరకు కలిగి ఉంటారు? ఎప్పటి వరకు అయితే వాళ్ళ ఆనందానికి అడ్డు రాకుండా ఉంటుందో అంతవరకే వాళ్ళ మంచి క్వాలిటీస్ ని ప్రదర్శించగలరు. లేకపోతే వాళ్ళలోని వికృతమైన విషయం బయటకు వచ్చేస్తుంది. అవునా? సో ఇప్పుడు ఎవరైనా నిమ్మకాయకి కొంచెం చాలా పెద్ద నిమ్మకాయ ఉందనుకోండి, అచ్చం మ్యాంగో లాంటి పెద్దగా ఉంటే దానికి ఏదైనా రంగు వేసేసి ఇది మ్యాంగో అని ఎవరైనా మభ్య పెట్టవచ్చు కొంతసేపు. కానీ ఎప్పుడైతే జ్యూస్ చేస్తాం, జ్యూస్ చేసినప్పుడు ఇంకా మామిడి పండుని నమ్ముతారా? నమ్మరు మాతాజీ. నమ్మే అవకాశం లేదు, వచ్చేస్తుంది బయటికి. అలాగే కష్ట సమయంలో మన లోపల ఉన్న క్వాలిటీస్ బయటికి తన్నుకొని వచ్చేస్తాయి కదండి. వాటిని ఎవరు ఆపలేరు. అప్పటి వరకు మనం ఎంతో డ్రామా చేయొచ్చు, నేను చాలా మారిపోయాను. కానీ ఎప్పుడైతే కష్ట సమయం, ఒక విపత్తుకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ప్యూర్ క్వాలిటీస్ అన్ని తన్నుకుని బయటకు వచ్చేస్తాయి. ఆ కామం ఏంటి, ఆ క్రోధం ఏంటి, ఆ లోభం ఏంటి, అసూయ ఏంటి, ద్వేషం ఏంటి, తన్నుకుని ఎన్నో ఇంత ఉన్నదా అనిపించేంతగా ఉంటుంది. అలాగే కంసుడిలో ఇప్పుడు అన్ని తన్నుకుని వచ్చేస్తున్నాయి. ఆ రాక్షస లక్షణంలో ఒక్కసారి ఆ దేవకీదేవి యొక్క జుట్టు పట్టుకుని ఆమెని చంపే ప్రయత్నం చేస్తాడు. ఒక్కసారి వసుదేవుడు ఆశ్చర్యపోతాడు, ఇంత మార్పా, ఇంతవరకు ఎంత ప్రేమ చూపించాడు దేవకీదేవి మీద. ఓ ఇలా ఉంటుందా? ఒక అసుర ప్రవృత్తి ఉన్న వ్యక్తిని ఎప్పటికీ నమ్మకూడదు, ఇలా ఉంటారా వీళ్ళు అని చెప్పి అప్పుడు పొగడటం ప్రారంభిస్తారు. ఎందుకని ఇప్పుడు మూర్ఖుడు శాంతింప చేయాలి. అందుకనే ఒక్కొక్కసారి మూర్ఖుల నుంచి తప్పించుకోవడానికి మూర్ఖులను పొగడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మూర్ఖుని నువ్వే రాజు, నువ్వే కింగ్, నీకంటే తోపులేరు, ఇలాంటి పొగడాల్సి వస్తుంది. ఎందుకని వాడి నుంచి వీడిని రక్షించుకోవడం కోసం చేయాలి. ఇప్పుడు వసుదేవుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యయ్యో, ఈ భోజ వంశంలో ప్రసిద్ధుడైన వాడివయ్యా, ఇటువంటి వాడి నీకు ఎంత గొప్ప కీర్తి ఉంది, ఈ విధంగా సోదరుని చంపితే నీ కీర్తి అంతా పోతుంది, అయినా నువ్వెందుకు భయపడుతున్నావు మరణం గురించి? వసుదేవుడు మొట్టమొదట శాస్త్ర జ్ఞానం ద్వారా కంసుణ్ణి ఆపే ప్రయత్నం చేస్తాడు కదండి. మూర్ఖుడు మనం ఎన్ని మంచి విషయాలు చెప్పినా మారడు, అది వేరే విషయం. కానీ మన ప్రయత్నం మనం చేయాలి వాడికి మంచి విషయాలు చెప్పడం. సో వసుదేవుడు కూడా ప్రయత్నిస్తాడు కంసుడిని శాస్త్రం నుంచి చెప్పి వాడి అజ్ఞానాన్ని, వాడు ఏదైతే హీనమైన కార్యం చేయబోతున్నాడో దాన్ని ఆపుదామని. ఓ కంస, ఇప్పటి వరకు అయితే నువ్వు ఎన్ని సంవత్సరములు జీవించావో, ఆల్రెడీ అన్ని సంవత్సరములు మరణిస్తూనే ఉన్నావు కదా. అంటే ఏమిటండి? మన ప్రతి క్షణం మనం మరణిస్తున్నామా లేదా? ఏమండి, ప్రతి క్షణం మరణిస్తుందా ఈ దేహం లేదా? అవును మాతాజీ, అవును మాతాజీ. ఇంతగా చిన్నప్పుడు ఉన్న దేహం ఇప్పుడు ఉందా? అది ఎక్కడికి వెళ్ళిపోయింది? కాల గర్భంలో ఎప్పుడో కలిసిపోయింది ఆ దేహం లేదంటే దాన్ని విడిచిపెట్టేసాం. ప్రతి క్షణం మనం మన పాత దేహాన్ని విడిచిపెట్టేస్తున్నాం. అవునా కదా? మనం ఒప్పుకున్నా లేదా? మన చిన్నప్పుడు ఫొటోస్ చూస్తాం, 10th క్లాస్ ఫొటోస్ చూస్తాం, డిగ్రీ ఫొటోస్ చూస్తాం, ఇప్పుడు ఫొటోస్ చూస్తాం, అప్పుడు కూడా సంబంధమే లేదు. ఆ దేహం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎప్పుడో కలిసిపోయింది. కానీ ప్రాబ్లం ఏంటి? మనం అదే ఐడెంటిటీతో ఉన్నాం కాబట్టి పెద్దగా ఫీల్ అవ్వట్లేదు కదండి. సో కంసుడికి అదే చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రతి క్షణం ఈ దేహం నశిస్తుందయ్యా, అటువంటి అశాశ్వతమైన దేహం ఎప్పటికైనా విడిచిపెట్టాలి. ఏదైతే ఇప్పుడు మనం చేసే కర్మల కారణంగా ఇంకొక నూతన దేహంలోకి జీవాత్మ ప్రవేశిస్తాడు. జీవాత్మ సనాతనుడు. సో అటువంటి దాన్ని సనాతనమైన వాడివి నువ్వు ఎప్పటికైనా నాశనం అయ్యే ఈ దేహం గురించి ఇటువంటి హీనమైన కర్మ నువ్వు చేయవద్దు. ఇంకొక విషయం, అద్భుతమైన విషయం చెప్తాడు. ఈ దేహం ఎలా మార్పు వస్తుంది? ఎలాగైతే గొంగలి పురుగు ఒక ఆకు నుంచి ఇంకొక ఆకుకు వెళ్తుంది, ఈ ఆకు నుంచి ఇంకో ఆకుకు వెళ్లే ముందు వరకు కూడా పాత ఆకుని పట్టుకొని ఉంటుంది. ఎప్పుడైతే కొత్త ఆకుకి వెళ్ళిందో పాత ఆకుని విడిచిపెట్టేస్తుంది. అలాగే ఈ జీవాత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు కూడా ఈ దేహాన్ని ఆశ్రయించి ఉంటాడు. ఎప్పుడైతే దానికి ఇంకొక దేహం తీసుకునే సమయం వచ్చింది, ఈ దేహాన్ని విడిచిపెట్టేస్తాడు. సో అటువంటి ఈ యొక్క తాత్కాలికమైన దేహం గురించి ఇంతవంటి హీనమైన కార్యములు చేసి నీ యొక్క మనసు యొక్క ఆవేశానికి నువ్వు వసుడు అవ్వద్దు, నీ కీర్తిని పోగొట్టుకోవద్దు అని చెప్తాడు. ఇంకేమని చెప్తాడు? దేవకీదేవి నీ చెల్లెలు. సో చెల్లెల్ని గాని తమ్ముడిని కానీ ఎలాగ సొంత సంతానం లాగా రక్షించాలయ్యా. అటువంటిది ఇటువంటి శుభకరమైన సమయంలో నీ చెల్లిని ఈ విధంగా వధించటం అనేది నీ యొక్క కీర్తికి అది మంచిది కాదు అని చెప్తారు. ఇంకొక విషయం, ఎంత చెప్పినప్పటికీ కూడా కంసుల్లో ఇటువంటి మార్పు, ఆవిడ్ని విడిచిపెట్టడం గాని, సరే అయితే నేను చంపను అన్న మాట గాని రా, అదే ఉద్రేకంతో ఉంటాడు. అప్పుడు కంసుడు
ఇటువంటి విధంగా శాంతపడిపోవటం చూసి వసుదేవుడు అనుకుంటాడు, ఇదే కదా తేడా సురులకి అసురులకి తేడా, ఇదే కదా ఒక అసుర ప్రవృత్తి ఉన్నవాడికి దైవ లక్షణం ఉన్నవాడికి ఇదే కదా తేడా. ఇటువంటి వాడు మాటలతో వీడికి ఏం అర్థం అవుతుంది, అంత మూర్ఖుడు, వీడికి అర్థం కాదు అని చెప్పి అప్పుడు అనుకుంటారు వసుదేవుడు, ఏదో విధంగా ప్రస్తుతానికి దేవకి దేవుని రక్షించాలి, సంతానం తర్వాత వస్తుంది కదా, అప్పుడు సంతానాన్ని ఎలా రక్షించాలో అప్పుడు వేరే ఉపాయం చేయవచ్చు, ప్రస్తుతానికి దేవకి దేవుని రక్షించడమే ప్రథమ కర్తవ్యం అనుకుని ఆయన పొగడడం ప్రారంభిస్తారు. ప్రియమైన బావ, ఏమంటారు, నీ సోదరు నుంచి నీకు ఎటువంటి అపాయం లేదు, నీ సోదరి యొక్క సంతానం నుంచి కదా నీకు అపాయం, వారు ఇప్పుడు లేనే లేరు, మాకు అసలు సంతానం కలుగుతుందో లేదో, పుత్రుడు వస్తారో పుత్రికలే వస్తారో, ఒకవేళ పుత్రుడు వచ్చినా నీ అంత శక్తివంతులు అవుతారో లేదో, ఏదో ఎప్పుడో జరిగే దాని గురించి ఇప్పుడే హీనమైన కార్యం ఎందుకయ్యా తలపెడతావు, ఇప్పుడు ఉన్న నీ అమాయకురాలైన నీ సోదరు నుంచి నీకు ఎటువంటి అపాయం లేదు, కాబట్టి ఈవిడిని చంపటం నీకు అన్ని విధాల శ్రేయస్కరమైన విషయం కాదు. సరే అయితే ఒకవేళ పుత్రులే శక్తివంతులైతే నీకు భయం వేస్తుందేమో, ఇంత చెప్పినా నీకు భయపడుతున్నావేమో ఇంకా ఈ దేహం విడిచిపెట్టడానికి, నువ్వు సరే అయితే ఎవరైతే పుడతారో పుట్టిన ప్రతి బిడ్డని వెంటనే నీకు అప్పగిస్తాను, ఇది నా వాగ్దానం అని చెప్తారు. ఎందుకంటే మనలాంటి వాగ్దానాలు కాదు, మనం వాగ్దానాలు చేస్తాం ఎప్పుడెప్పుడు, జనవరి 1కి కొత్త సంవత్సరం, లేకపోతే ఉగాది మొట్టమొదటి సంవత్సరం, లేదా భక్తి జీవితంలోకి వచ్చాక ప్రతి గురు పౌర్ణమికి సంకల్పాలు ఎంత గట్టిగా తీసుకుంటామంటే ఎవరు తీసుకోలేరు, అటువంటి సంకల్పాలు తీసుకుంటాం. కానీ ఎన్ని రోజులు ఉంటాయండి ఆ సంకల్పాలు, జనవరి ఎండింగ్కో లేకపోతే ఒక మాసమైనా ఉంటాయా సంకల్పాలు, ఉంటాయా, ఎన్ని రోజులు పాటిస్తాం మనం, 10 రోజులు గట్టిగా పాటిస్తే చాలా ఎక్కువ. కొంతమంది చేసుకుంటారు ఈ నెల, ఈ సంవత్సరం పోనీ ఈ గురు పౌర్ణమి నుంచి సో నెక్స్ట్ గురు పౌర్ణమి వరకు కూడా నేను పొద్దున్న 10 గంటల లోపల నేను 16 మాలలు చేసేస్తాను, ప్రతిరోజు ఒక 1 అవర్ భాగవతం వింటా, అరగంట చదువుతా, ఎన్ని సంకల్పాలు తీసుకుంటారు. మళ్ళీ రామనవమి లేకపోతే నరసింహ చతుర్దశి వచ్చేపాటికే మొత్తం మాయమైపోతుంది ఆ సంకల్పం. మనలాంటి వాగ్దానం కాదు వసుదేవుడిది. వసుదేవుడిది ఏంటి, చేశాడంటే చేసేవాడే, ప్రాణం పోయినా దాన్ని విడిచిపెట్టాడు. అటువంటి వాడు వసుదేవుడు, సత్యవాది అని కంసుడు అంటే వాడికి కూడా నమ్మకం. అందుకనే సరే అయితే నువ్వు వాగ్దానం చేస్తున్నావు కాబట్టి నేను దేవకిని ఇప్పుడు విడిచిపెడుతున్నా అని చెప్తారు. సరే అయితే ఇప్పుడైతే ఈ విధంగా వాళ్ళని విడిచిపెట్టడం జరుగుతుంది, కానీ ఎక్కడికి బయటికి పంపించడు, తన దగ్గరే ఉంచుకుంటాడు వీళ్ళని. సో ఈ విధంగా కాలక్రమంలో ఏమవుతుంది, ఒక శిశువు జన్మించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే నాస్తికులు అభక్తులు అయితే మాట కట్టుబడి ఉండరు, ఎవరైతే చపల చిత్తం కలిగిన వారు, ఎవరైతే ఇంద్రియములు మనసు నిగ్రహించుకోలేని వారి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేరు. ఎవరైతే ఇంద్రియములు మనసును నిగ్రహించుకున్న వారు వారి వాగ్దానాన్ని ఎన్ని పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో అయినా వాళ్ళు నిలబెట్టుకోగలరు. దానికి నిదర్శనం వసుదేవుడే. ఎవరండి అప్పుడే పుట్టిన బిడ్డని తల్లి నుంచి తీసి కంస చంపు అని ఇవ్వగలరు, బట్ వసుదేవుడు చేయగలిగాడు. సో వసుదేవుడు ఏం చేస్తాడో మాటకి కట్టుబడి ఆ యొక్క కంసుడి దగ్గరికి తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. కంసుడు ఆశ్చర్యపోతాడు, వాగ్దానం చేసావు కానీ ఆచరిస్తావు అనుకోలేదు ఇంతలాగా, అది వెంటనే తీసుకుని వచ్చావు పుట్టిన వెంటనే, చాలా ఆశ్చర్యపడతాడు. అలాగే వసుదేవుడి యొక్క ప్రవృత్తి, ఆ యొక్క తన యొక్క కర్మలు, తన యొక్క చేతనం చూసి సంతోషపడి, అయ్యా నాకు 8వ సంతానంతో కదా ప్రాబ్లం, ఈ సంతానం చూస్తే నాకు ఎటువంటి హాని కలిగించేదిలా లేదు, నువ్వే తీసుకుని వెళ్ళి చక్కగా పెంచుకో అని విడిచిపెట్టేస్తాడు. ఇక్కడ మనలాంటి వాళ్ళైతే ఎగిరి గంతేస్తాం, కానీ వసుదేవుడు చక్కగా తెలుసు. వసుదేవుడు అనుకుంటాడు, వీడు దూర్తుడు, వీడు రాక్షసుడు, వీడిని నమ్మకూడదు. అవునా అండి, పాము నమ్మచ్చా? పాము చక్కగా ప్రేమగా మన ఎదుర్కొంటానే తిరుగుతుంది, మనతో ఆడుకుంటుందని పాము నమ్మచ్చా? ఏ విషయమైనా మనం చంపేయవచ్చు. మన రీసెంట్ గా ఒక ఐ థింక్ 5 to 8 years క్రితం ఒక ఫోటో సర్క్యులేట్ అయింది. యాక్చువల్ గా ఒక అమ్మాయి కొండ చిలువని పెంచుకుంటుంది ప్రేమగా. కొండ చిలువని చూడండి, అంత మూర్ఖత్వం లెవెల్స్ అలా పెరిగిపోతున్నాయి. సో కొన్ని ఫోటోస్ షేర్ చేస్తుంది, ఏంటి ఆ కొండ చిలువ తను హగ్ చేసుకోవటం, ముద్దు పెట్టడం. సో ఈ విధంగా ఎప్పుడు కూడా ప్రేమతో ఉంటుంది. కొన్ని రోజుల నుంచి ఆ కొండ చిలువ తింటం మానేస్తుందంట, ఆహారం తింటం మానేస్తుంది, ఎప్పుడు కూడా తను వచ్చేలాగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఎవరైతే వైద్యుల దగ్గర తీసుకుని వెళ్ళి కొండ చిలువ అండి నా చిలువ తింటం మానేసింది, పాపం అమాయకురాలు, దీనికి ఏంటంటారు, పాప అనారోగ్యం అంటే
అప్పుడు ఆ డాక్టర్ చూసి చెప్తాడు, పిచ్చిదానా, దానికి ఎటువంటి అనారోగ్యం లేదు, అది తినకుండా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నువ్వు మొత్తం దాని నోట్లో పడతావా అని కొలుచుకుని చూసుకుంటూ ఉంటుంది, ప్రతిరోజు నేను హత్తుకుంటుంది. ఇటువంటిది రాక్షస స్వభావం కదండి. సో వాళ్ళు సరదాగా వదిలిపెట్టారంటే ఇంకా పెద్ద పన్నాగంలో మనం ఇరికించడానికి వసుదేవుడు చాలా తెలివైన వాడు, విశ్వసించలేదు, వీడితో ఎప్పటికైనా ప్రమాదమే, కానీ ఇప్పటికి విడిచిపెట్టాడు కదా, సరే అయితే అని వసుదేవుడు వెళ్తాడు. సో ఈ విషయం జరుగుతూ ఉంటుంది. సో నారదముని ఒకసారి మన శ్రీల నారదమునికి శ్రీల నారదముని కంసుడిని కలవడానికి వస్తారు. సో వచ్చి చూస్తారు, సో తెలుసుకుంటారు కంసుడు ఈ విధంగా మొదటి పిల్లవాడిని విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడు నారదముని యొక్క ప్రథమ కర్తవ్యం ఏమిటి? త్వరగా కృష్ణ ఆవిర్భావం జరిగించాలంటే కథ కొంచెం ఫాస్ట్ గా నడిపించాలి. సో అవునా కంస, భలే ఉన్నావే నువ్వు అసలు. నేను ఒక దేవరహస్యం విన్నానయా, అదేంటంటే శ్రీ మహావిష్ణువు చెప్పాడంట, ఎవరికి? బ్రహ్మాది దేవతలందరికీ చెప్పాడంట, ఈ దేవతలందరినీ కూడా ఈ వృష్ణి వంశం యదు వంశంలో ఆవిర్భవించమన్నాడంట. సో ఆయనకి సహకరించడానికి, నీలాంటి వాళ్ళందరినీ సంహరించడానికి. సో కాబట్టి ఆయన తెలుసు కదా, మాయాలి ఎలాగైనా రావచ్చయ్యా, 8వ సంతానం అంటాడు కానీ అలాగే వస్తాడా? ఎలాగైనా రావచ్చు, ఏ సంతానమైనా అవచ్చు అని చిన్నగా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సో ఈ సందేహం ఏమవుతుంది, తనకి కంసుడికి చాలా భయాన్ని కలిగిస్తుంది. ఓ అయితే ఈ మొదటి సంతానం కూడా అవ్వచ్చు నా మృత్యుకి కారణం అని చెప్పి వెంటనే సంహరించేసి కారాగారంలో పెడతాడు. సో కారాగారంలో పెడతాడు. ఈ విధంగా వసుదేవుణ్ణి దేవకి దేవుని కారాగారంలో పెడతాడు. సో ప్రతి సంవత్సరం ఒక్కొక్క మగ సంతానం ఆవిర్భవించడం జరుగుతుంది. ఈ విధంగా 6గురిని కూడా సంహరిస్తాడు. సో ఈ 6గురిని సంహరించిన తర్వాత మళ్ళీ నారదముని వస్తారు. ఓ కంస ఇప్పుడే తెలిసిందయ్యా. ఏంటయ్యా అంటే, వాళ్ళందరూ ఇప్పటివరకు 6గురు చనిపోయారు కదా, వాళ్ళందరూ నీ సంతానమే అంట. అందుకనే నీకు ప్రేమ ఉంది అని చెప్పావు కదా అప్పుడు, దానికి కారణం ఇదే, నాకు ఇప్పుడు అర్థమైంది. కంసుడు అంటాడు, అవును నిజమే, వాళ్ళని చంపుతుంటే నాకు ఎందుకు అసలు అవ్వలేదు, ఎంతో పితృవాత్సల్యం కలిగింది వాళ్ళని చూస్తుంటే, లేకపోతే నాలాంటి వాడు విడిచిపెట్టడం అసాధ్యం అంటే, అవునయ్యా. అప్పుడు నారదముని తన పూర్వజన్మ వృత్తాంతం చెబుతారు. నువ్వు కాలనేమని ఒక రాక్షసుడివి, ఇంతకు ముందు జన్మలో వాళ్ళు నీ సంతానమే. ఎప్పుడైతే అప్పుడు హిరణ్యకశిపుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏం జరిగింది, అప్పుడు హిరణ్యకశిపుడిని ఆరాధించమని మీ పుత్రులు చెప్తే వాళ్ళని ఆయన శపిస్తాడు, నీ తండ్రి చేతుల్లోనే మీకు మరణం అని. కానీ అప్పటికే నువ్వు ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో యుద్ధంలో సంహరింపబడతావు, నీ పుత్రులు వచ్చేపాటికి నీ మరణం ఉంటుంది. సో వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తారు. సో భగవంతుని ప్రార్థించడం కారణంగా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు కరుణ కారణంగా ఈ దేవకీదేవి గర్భంలో ఒకళ్ళ కింద రావటం జరిగిందయో. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నువ్వే కదా అదే కాలనేమో కంసుడి రూపంలో ఉన్నావు, అందుకని నీ చేతుల్లోనే వాళ్ళకి మృత్యు వచ్చింది. ఆ విధంగా వాళ్ళు శాప విముక్తులయ్యారు. అడుగుతారు, ఏంటయ్యా శాపం ఏంటి? శాపం ఏంటి అంటే, వాళ్ళు నీ పుత్రులు రాక్షస పుత్రుల కింద రావడానికి కారణం ఇంకొక శాపం ఉన్నదయా. వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడైన మరీచి యొక్క సంతానం, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. సో వాళ్ళు ఒకసారి అపరాధం చేయటం కారణంగా రాక్షసుల కింద జన్మించమని వాళ్ళకి శాపం వస్తుంది. సో వాళ్ళేమో నీ సంతానం కింద వస్తారు, తీరా చూస్తే ఆ హిరణ్యకశిపుడి శాపం కారణంగా ఇరుక్కుపోతారు, నువ్వు సంహరింపబడ్డావు, మరి వాళ్ళకి శాప విముక్తి ఎలా వస్తుంది? అందుకని శ్రీ మహావిష్ణువు వాళ్ళు తపస్సు చేసి దేవకీదేవి గర్భంలో ఒక్కొక్కరి కింద వచ్చి మళ్ళీ నీ చేతుల్లోనే వాళ్ళు వధింపబడ్డారు. సో ఈ విధంగా జరిగింది. ఓ అవునా, అందుకే వాళ్ళంటే నాకు అంత ప్రేమ కలిగిందయ్యా నారద. సరే అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండు, అష్టమ సంతానం త్వరలో రాబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండు. సరే అయితే సో అప్పుడు ఏం చేస్తారు, ఈ విధంగా సరే అయితే ఇంకా నా యొక్క స్ట్రెంగ్త్ ని పెంచుకోవాలని చెప్పి కంసుడు ఏం చేస్తాడు, ఉగ్రసేనుని బంధించేస్తాడు. ఎందుకంటే ఉగ్రసేనుడు సహకరించాడు క్రూరమైన యాక్టివిటీస్ కి. సో ఉగ్రసేనుని బంధించేస్తాడు, దేవకి వసుదేవుని బంధిస్తాడు. అలాగే ఈ యదు వంశీయులు అప్పుడు చాలా మంది ఉండేవారు, వృష్ణి వంశీయులు అంటే మన సూరసేన మహారాజు వాళ్ళు, చాలా కేటగిరీస్, అంటే ఒక తండ్రి యొక్క డివిజన్స్ ఉంటాయి కదా, బ్రాంచెస్ అలాగనమాట. భోజ వంశీయులు, అంధక వంశీయులు, వీళ్ళందరినీ కూడా ఏం చేస్తాడో అందరినీ తన కంట్రోల్ తెచ్చుకుంటాడు. ఎవరైతే కంట్రోల్ ఉన్నారో, లేని వాళ్ళని అటాక్ చేస్తాడో అందరినీ కూడా తన కంట్రోల్ తెచ్చేసుకుని వాళ్ళని, కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది రాజులు ఎవరైతే మంచి వాళ్ళు పారిపోతారు, పక్కన దేశాలు పారిపోతారు. ఈ విధంగా అంత చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క భోజ వృష్ణి అంధక మొత్తం అందరినీ కూడా తన కంట్రోల్ తెచ్చుకుని, యదువంశంలో ఎవరైతే మొత్తం ఎవరైతే ఈ యొక్క వసుదేవుడి యొక్క సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరి పట్ల ద్వేషాన్ని పొందుతాడు. సో ఈ విధంగా చేస్తూ ఉంటాడు. సో ఏం జరుగుతుంది, అప్పుడు
ఇదే సమయంలో తన యొక్క పూర్వజన్మలో కాలనేమి అనే రాక్షసుడు అని తెలిసిన తర్వాత ఈ రాక్షసులతో సంబంధం పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. సో ఏం చేస్తాడు? ఈ యొక్క పూతన, ప్రలంబాసుర, బకాసుర, చానూరు, తృణవర్త, అగాసుర, ముష్టిక, అరిష్ట, ద్వివిడ, కేసి, ధేనుక ఇటువంటి వాళ్ళందరితో కూడా మిత్రత్వాన్ని జోడిస్తాడు. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా తనకి సహకరిస్తారు ఫ్యూచర్ లో అని చెప్పి కదండి. అలాగే జరాసంధుడు మగధ రాజు. సో ఆయనతో కూడా స్నేహ బాంధవ్యాలు ఉంచుకుంటాడు, వాళ్ళ కుమార్తెలు వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా తన స్ట్రెంగ్త్ పెంచుకునే ప్రయత్నం చేస్తాడు. బాణాసుర, భౌమాసుర ఇటువంటి వాళ్ళందరితో కూడా స్నేహం చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా జరుగుతున్న సమయంలోనే దేవకీదేవి మళ్ళీ గర్భవతి అవుతుంది సప్తమ సంతానంతో. సో ఎప్పుడైతే సప్తమ సంతానం అనంతుడు వస్తాడు, సో దేవికి తెలుస్తుంది, ఓ ఈయన ఎవరో కాదు, నార్మల్ శిశువు కాదు, స్వయంగా దేవాది దేవుడే వచ్చినట్టున్నాడు అని చెప్పి ఆవిడకి దివ్యమైన ఆనందం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆవిడ భయపడుతుంది, బాధపడుతుంది. ఎందుకని భయపడుతుంది? ఓ కంసుడు మళ్ళీ సంహరిస్తాడేమో ఈ ఆరుగురు లాగానే అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతుంది. అదే సమయంలో ఏం జరుగుతుంది? శ్రీ మహావిష్ణువు భగవంతుడి యొక్క శక్తి అయిన యోగమాయకి ఆదేశం ఇస్తారు. ఏం చేస్తారో, నువ్వు ఈ యొక్క సంతానాన్ని, దేవకీదేవి యొక్క సంతానాన్ని రోహిణీదేవి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేయి, అంటే అట్రాక్ట్ చెయ్యి. ఈ గర్భం నుంచి ఆ గర్భానికి ఆ శిశువుని, దానికి ఏమన్నారు? సంకర్షణ. ఈ గర్భం నుంచి ఆ గర్భానికి ఆకర్షింపబడ్డాడు. యాక్చువల్ గా ఎటర్నల్ గా ఈ యొక్క బలరాముడు రోహిణీ మాత యొక్క సంతానం అయినప్పటికీ మరి దేవకీదేవి కిందకి ఎందుకు రావటం జరిగింది అంటే, మనకి రామావతారంలో మనం చూసాం. లక్ష్మణమూర్తి ఏం చేయాల్సి వచ్చింది? రామచంద్రమూర్తి చెప్పిన అన్ని పాటించాల్సి వచ్చింది. సీతమ్మదేవిని అరణ్యంలో విడిచిపెట్టడం లాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేసినప్పుడు ఆయన అనుకున్నాడు, నేను సోదరుని కాబట్టి అని చేయాల్సి వస్తుంది, అదే అగ్రజుడిని అయితే నేను చెప్పాల్సి వస్తుంది, ఏదైనా మాట వింటాడు ఈయన అని చెప్పి ఈసారి వచ్చినప్పుడయ్యా ఇలా కాదు, నీకంటే అన్నగారి కింద వస్తుంది, నీకంటే తమ్ముడి కింద వస్తుంది, నీ మాట చాలా కష్టంగా ఉంది పాటించడం, నీ మాట జవదాటలేను, అలాగని పాటించడం చాలా కష్టంగా ఉంది, ఎటువంటి పనులు చెప్తావు నువ్వు చేయడానికి. సరే అయితే ఆ శ్రీమహావిష్ణువు నవ్వుతారు. అంతేకాకుండా ఇదివరకు ఇద్దరు తల్లులకు వచ్చామయ్యా, ఈసారి ఒక్క తల్లి మనం ఆవిర్భవించాలి అని వాళ్ళు డిసైడ్ అవుతారు. ఆ లీల నుంచి వీళ్ళు నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్స్, ప్రోగ్రెస్ మనం కూడా చేస్తాం కదా అలాగా. సో అప్పుడు ఏమవుతుంది? సరే అయితే ఈసారి అనంతుడు అన్నగారి కింద వస్తారు. అన్నగారి కింద వచ్చినా తమ్ముడి కింద వచ్చినా ఆయన ఆటలు ఆయనవే కదండి. ఆ విష్ణుమూర్తి మాయ ఆటలు ఆయన ఎప్పటికీ ఆపసక్యం కాదు కదండి. ఇది ఒక అద్భుతమైన లీల. అన్నగారి కింద వస్తాడు బలరాముడు. సో ఈ విధంగా ఆయన తన ఎటర్నల్ తల్లి గారైన రోహిణీదేవి గర్భానికి ఆకర్షింపబడతాడు. అందుకని సంకర్షణుడు. మళ్ళీ ఆయన ఏమంటారు? బలమైన బలరాముడు అని కీర్తించబడతాడు. ఎందుకని? ఆయన ఇటువంటి బలం ఇవ్వగలడు మనకి. ఓకే, శరీరం దృఢంగా ఉండే బలం గురించి ఆయన్ని ప్రార్థించాలి, లేదు ఆధ్యాత్మిక బలం కదండి. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎన్నో నియమములు, ఎన్నో షరతులు పాటిస్తూ ఉండాలి, ఎన్నో అడ్డంకులు దాటుతూ ఉండాలి. దానికి శక్తి కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? గురువు నుంచి వస్తుంది. సో మన గురువు ఎవరి రిప్రజెంటేషన్? మన బలరాముడి యొక్క రిప్రజెంటేషన్. మన పరంపర, మన ఆచార్యులు, మన శిక్షా గురువులు, దీక్షా గురువులు ఎవరైతే మనకి శిక్షణ ఇస్తున్నారు, వీళ్ళందరూ ఎవరి కరుణను మోసుకొస్తున్నారండి మన వరకు? శ్రీ బలరాముడి యొక్క కరుణను మోసుకొని వస్తున్నారు. ఎందుకని? శ్రీ బలరాముడు ఆది గురువు, గురుతత్వం. సో ఆయన కరుణ లేకుండా కృష్ణుని పొందటం అసాధ్యం. సో అందుకని ఆయన కరుణ మనకి ఎలా వస్తుంది? మన గురు పరంపర, ఆచార్యులు, ఆ విధంగా ఆయన కరుణ మన దగ్గరికి వస్తుంది. సో ఈ బలరాముడు, ఇంకొక ఆచార్యులు చక్కగా అద్భుతంగా చెప్తారు, ఎప్పుడైతే కృష్ణుడు రావాలి అంటే అక్కడ ఎటువంటి అతి శుభ్రమైన ప్రదేశం అయి ఉండాలి కదండి. లక్ష్మీపతి జనార్దనుడు కదండి. ఎక్కడైతే అశుచిగా ఉంటుందో అక్కడ ఉండడు ఆయన. అందుకనే భగవంతుని అర్చా విధానంలో పెద్దపీట దేనికి? శుచిత్వం మెయింటైన్ చేయాలి, బాహ్యంగా అంతర్గతంగా కూడా. సో ఇప్పుడు ఆల్రెడీ దేవకీదేవి గర్భంలో ఎవరొచ్చారు? 6 శిశువులు ఎవరు? కామ క్రోధ లోభ మోహం అవి ఉంటే కృష్ణుడు వస్తాడా? అవి ఉంటే కృష్ణుడు రాడు, అబ్బా చెత్త వస్తుంది అంటాడు, అవునా? సో అందుకనే ఇప్పుడు ఆ గర్భముని పావనం చేయాలి, శుద్ధీకరణ చేయాలి. అందుకని ఇప్పుడు బలరాముడు వచ్చాడు. సో బలరాముడు వచ్చి అదంతా కూడా క్లీన్ చేసి దేవకీదేవి గర్భం కృష్ణుడు రావడానికి అన్ని విధాలా శ్రేయస్కరమైన ప్రదేశం కింద ఆయన చేయటం జరిగింది. మన హృదయంలో ఉన్న కల్మషముల్ని కూడా గురువు అదే విధంగా తొలగిస్తారు.
అందుకని ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీ గురువే నమః. గురువు ఏం చేస్తారు? అజ్ఞాన అంధకార చీకటి తొలగిస్తారు. ఈ అజ్ఞాన అంధకారాలు ఎలా వస్తున్నాయి? కామం, కోరిక, భగవంతుడి కంటే వేరుగా ఆనందించాలనే కోరిక, దాని నుంచి క్రోధ, లోభ, మోహ, మదం కంటిన్యూ అవుతాయి. అది ఎక్స్టెన్షన్స్ అవన్నీ. మెయిన్ రీజన్ అంటే కామం. సో ఈ కామం ప్రేమగా మారాలి. కోరికలు లేకుండా ఉండలేం, కానీ ఆ కోరికలను ఆధ్యాత్మికం చేసినప్పుడు కామం ప్రేమగా అవుతుంది కదండి. కోరిక అది ఏమవుతుంది? సేవగా మారాలి. అలా మారినప్పుడు ఏమవుతుంది? వీటన్నిటికీ అరిషడ్ వర్గం శత్రువులు ఇవి, వీటికి ప్రదేశమే ఉండదు. గురువు వాటిని తరిమేసే ప్రయత్నానికి మనకి ఏమిస్తారు? ఈ కృష్ణ సేవని మన చేతిలో పెడతారు. అందుకనే డివోషనల్ సర్వీస్, భక్తియుక్త సేవ. కేవలం భక్తి అనలా, అది సేవ కదండి. ఆ విధంగా చేయటం కారణంగా ఏమవుతుంది? హృదయ శుద్ధీకరణ అవుతుంది. ఈ విధంగా దేవకీదేవి గర్భాన్ని ఆయన శుద్ధీకరణ చేసి ఆయన శాశ్వతమైన ఎటర్నల్ మదర్ అయిన రోహిణీదేవి గర్భంలోకి ఆయన వెళ్ళబడటం జరుగుతుంది. సో ఆ తర్వాత రోహిణీదేవి నంద యశోదల యొక్క ఆశ్రయం తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ కంసుడికి తెలిస్తే మళ్ళీ సమస్య కదండి, మళ్ళీ సంహరిస్తాడు. ఆవిడ చక్కగా వెళ్తుంది. సో ఇదే సమయంలో ఈ యొక్క యోగమాయకి చెప్తారు, ఈ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంకొక పని చేయాలి. ఏమిటి? ఓ భద్రే, ఓ సుభద్రే, ఏం చేయాలి నువ్వు అంటే? మంగళకరమైన దానా, నువ్వేం చేయాలి? నేను ఇక్కడ దేవకీదేవి గర్భంలో ఆవిర్భవిస్తాను, నువ్వు నంద యశోదలకి కుమార్తె కింద నువ్వు ఆవిర్భవించాల్సి ఉంటుంది. ఆ విధంగా నా చెల్లెలి కింద నువ్వు కీర్తిని పొందుతావు. నిన్ను అందరూ కూడా రకరకములైన పేర్లతో నిన్ను కీర్తిస్తారు. దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కన్యక, మాయ, ఈ విధంగా నేను అనేకమైన పేర్లతో కీర్తిస్తారు. సో ఈ విధంగా భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడు శక్తిమాన్ శక్తి కదండి. సో ఎవరైతే ఆధ్యాత్మికవాదులు శక్తిమాన్ని ఆరాధిస్తారా, శక్తిని ఆరాధిస్తారా? చెప్పండి. శక్తిమాన్ని ఆరాధిస్తాం మాతాజీ. ఓకే, శక్తిమాన్ మరి శక్తిమాన్. కేవలం శక్తిని ఎవరు ఆరాధిస్తారు? మాయావాదులు, నిరాకారవాదులు, ఓకే, ఇంకా ఓన్లీ మాయావాదులు ఆరాధిస్తారా, ఇంకెవరైనా చేస్తారా? ఇంకా రా కోరికలు కోరుకోవాలి. కోరికల కోసం పాయింట్. ఎవరైతే కోరికలు, భౌతికమైన కోరికలు ఉన్నవారు కేవలం శక్తిని ఆరాధిస్తారు కదండి. ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి, సంసార చక్రం నుంచి బయటపడాలి అనుకున్న వారు శక్తితో కూడి ఉన్న ఆ శక్తిమాన్, ఆ దేవాది దేవుని ఆరాధన చేస్తారు. ఇదే తేడా కదండి. కేవలం ఈ భౌతిక ప్రపంచంలో తిరుగాడుతూ ఉన్నతమైన ఫెసిలిటీస్ తో ఆనందంగా ఉండాలనుకున్న వారు ఈ భౌతిక శక్తి దుర్గని ఆశ్రయించి వాళ్ళు పొందుతూ ఉంటారు. అందుకనే కేవలం భౌతిక లాభములు, ఐశ్వర్యం అదంతా ఏంటి? దుర్గాదేవి యొక్క ప్రసాదం. అలా కాకుండా ఎవరైతే శుద్ధ భక్తులు కూడా ఐశ్వర్యవంతులు అయి ఉంటారు, అది నిజమైన లక్ష్మీదేవి యొక్క కటాక్షం అది. అందుకని అటువంటి లక్ష్మి ఉన్నప్పుడు వాళ్ళకి వినాశనం ఉండదు. కానీ కొంతమంది చూస్తాం, ఏదైతే భౌతిక లక్ష్మి కరుణ ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు గర్వితులు అవుతారు, వాళ్ళ వినాశనం వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకు కారణం? అది భౌతిక లక్ష్మి యొక్క ప్రభావం అది కదండి. కానీ ఆధ్యాత్మిక లక్ష్మి నుంచి వచ్చిన సంపద ఏమవుతుంది? మన వినయ విధేయతలు ఇస్తుంది, భగవంతుని శరణాగతి చేస్తుంది. అటువంటి లక్ష్మి కావాలి మనకి కదండి. సో ఆ విధంగా ఈ యొక్క దేవకీదేవికి ఆవిర్భవిస్తాను నేను, నువ్వు అక్కడ యశోద నందనలకు ఆవిర్భవించని చెప్పిన తర్వాత చెప్పినట్టుగానే ఆయన ఎలాగొస్తాడు? ఆయన వసుదేవుని యొక్క మనసులో ప్రవేశిస్తాడు ఫస్ట్. ఆ తర్వాత వసుదేవుని యొక్క మనసు నుంచి దేవకీదేవి మనసుకి, దేవకీదేవి యొక్క హృదయం నుంచి దేవకీదేవి గర్భంలోకి ఆయన వెళ్ళటం జరుగుతుంది కదండి. క్లియర్ గా చెప్తారు అక్కడ. ఎటువంటి మామూలుగా ప్రాపంచిక జీవాత్మ జన్మించినట్టు కాదు, ఏంది అద్భుతమైన అవతారం కదండి. స్వయంగా స్వామి వసుదేవుడి యొక్క హృదయం నుంచి దేవకీదేవి హృదయానికి, దేవకీదేవి యొక్క హృదయం నుంచి దేవకీదేవి గర్భంలోకి రావటం జరుగుతుంది. ఎప్పుడైతే వస్తాడో అయినా ఏమవుతుంది? దేవకీదేవి ఎంత అద్భుతంగా, ఎంత దేదీప్యమాన సౌందర్యంతో మెరిసిపోతూ ఉంటుంది. కంసుడు భయపడిపోతాడు. ఇంతకు ముందు ఎప్పుడు దేవకిని ఈ విధంగా చూడలేదా? చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇంతటి అద్వితీయమైన సౌందర్యం, ఇంత ఆనందంగా ఎప్పుడు దేవకిని చూడలేదు. అయితే నా కాలుడు రానే వచ్చాడు అన్నమాట. సరే అయితే సంహరించేద్దాం అనుకుంటాడు. కానీ అనుకుంటాడు, ఇది చాలా హీయమైన కర్మ. ఏదైతే దేవకిని పెళ్లి సమయంలో చంపడం కంటే ఇది ఇంకా దారుణమైనది. ఎందుకని? ఆవిడ ఒక స్త్రీ, నా రక్షణలో ఉన్నది, నా బందీ అయి ఉన్నది, అంతకు మించి ఆవిడ గర్భిణి. ఇప్పుడు గనక నేను సంహరిస్తే ఏమనుకుంటాడు ఆయన? నా పుణ్యకర్మలు, నా ఆయుష్ అన్ని కూడా నశిస్తాయి.
అంతేకాకుండా ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నన్ను చేదరించుకుంటారు, మరు జన్మలో కూడా నన్ను ఈ పాపం వెంటాడుతుంది. కంసుడు కూడా ఎంతో కొంత జ్ఞానం అయితే ఉన్నది ఈ విషయంలో కదండి. సో అయితే నేనేం చేయాలి, నేను ఓర్పుగా వెయిట్ చేస్తా. ఎలాగైతే ఈ 6గురిని సంహరించాను, 7వ వాడు ఎలాగో గర్భస్రావం అయి చనిపోయాడు నా పట్ల భయపడి. సో ఈ 8వ వాడిని ఎలాగైతే 6గురిని సంహరించాను అలాగే సంహరిస్తా, అప్పటి వరకు వెయిట్ చేస్తా అని చెప్పి ఓదార్చుకుని సహనంగా ఉంటాడు. గాని ప్రతి క్షణం పడుకున్నా, లెగిసినా, ఎవరితో మాట్లాడుతున్నా, నడుస్తున్నా ఒకటి ఏంటి, ఆ విష్ణువు నా కాలుడై వస్తాడు అని ఎప్పుడు కూడా నిరంతర ధ్యానంలో ఉంటాడు. కానీ ఇది నిరంతర ధ్యానమే చేస్తున్నాడు, కానీ ఇదేమిటి అనుకూలమైనది కాదు, ప్రతికూలమైన భక్తి. ఇది కూడా భగవంతుడి మీద ధ్యానం చేస్తున్నాడు, కానీ భక్తి అనేది ఏంటి, అనుకూలైన సేవేన, అనుకూలమైన భక్తి చేయాలి. ఏం చెప్పడానికి, శ్రవణ, కీర్తన, స్మరణ, వందన, అర్చన, దాస్య, సాఖ్యాత్మ నివేదన, ఇవి చేయాలి, అనుకూలమైన భక్తి చేయాలి. కానీ కంసుడు ఏం చేస్తున్నాడు, ప్రతికూలం, ద్వేషం కింద, ద్వేషంతో ఆయన్ని ప్రతిక్షణం చేస్తున్నాడు. కానీ ఏంటి అదృష్టం ఏంటంటే స్వామితో ద్వేషంతో వచ్చినా, కోపంతో వచ్చినా, ప్రేమతో వచ్చినా వాడు ఉద్ధరింపబడతాడు కదండి. సో అగ్నిని మనం ఏ భావంతో ముట్టుకునే చేయి కాలిపోతుంది, అలాగే స్వామి దగ్గరికి ఎటువంటి భావంతో వచ్చిన వాడైనా పవిత్రుడవుతాడు. సో ఈ విధంగా కంసుడు ఈ విధంగా ఎప్పుడు తలుస్తూ ఉంటాడు. సో ఈ విధంగా దేవకీదేవి తెలుస్తుంది, ఓ స్వామి నా యొక్క గర్భాన్ని ఆశ్రయించి ఉన్నాడని తెలుస్తుంది. సో దేవకీదేవి చూస్తుంది అనమాట. ఈ దేవతలు వీళ్ళందరూ కూడా అదృశ్య రూపంలో వచ్చి వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. పరమశివుడు, బ్రహ్మగారు, నారదుడు, అలాగే వివిధ దేవతలు ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో నువ్వు ఆవిర్భవించబోతున్నావు, దుష్ట శిక్షణ చేస్తున్నావు, అలాగే భక్తులు రక్షించడానికి వస్తున్నావు, ఎక్స్పెషల్లీ 3 విషయాలు చేయడానికి వస్తున్నావు కృష్ణ. ఈ యదువంశం యొక్క కీర్తిని అమాంతం పెంచడానికి వస్తున్నావు, అలాగే భూభారాన్ని తగ్గించడానికి వస్తున్నావు, ఇంకొకటి ఏమిటి, దేవకి వసుదేవుని రక్షించడానికి రాబోతున్నావు. ఇటువంటి నీకు వందనములు. నువ్వు అజుడువి, పుట్టుక లేని వాడివి, అయినప్పటికీ కూడా ఎంతో కరుణతో నీ భక్తులకు నువ్వు ఆవిర్భవిస్తావు, వాళ్ళ పుత్రుడు అవడానికి రెడీ అవుతావు. ఇదంతా కూడా నీ మహిమ, ఇదంతా కూడా నీ లీలా వినోదం తప్ప ఏమీ లేదు. ఓ యదువంశ శ్రేష్ఠుడా, దయచేసి మా ప్రణామాలు స్వీకరించండి, మమ్మల్ని అందరినీ రక్షించడానికి మీరు ఆవిర్భవించబోతున్నారని రకరకములైన స్తుతులు చేసి దేవికి వాళ్ళు చెప్తారు, ఒక వాణి రూపంలో చెప్తారు, తల్లి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కంసుడి పట్ల, కంసుడి బారి నుంచి నిన్ను మమ్మల్ని రక్షించడానికి స్వామి ఆవిర్భవించబోతున్నాడు. సో నువ్వు ఏ విధంగా భయపడాల్సిన అవసరం లేదు తల్లి, చింతించాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తారు. సో ఇదంతా జరిగిన తర్వాత సో ఏమవుతుంది, సో ఎప్పుడైతే ఒక అద్భుతమైన ఈ యొక్క రోజు వస్తుంది, బహుళాష్టమి. సో ఈయన చంద్రవంశీయుడు ఈయన కదండి. సో అష్టమి రోజు అయినా సరే పూర్ణ చంద్రమ వికసించిపోతూ ఉంటాడంట. ఆచార్యులు ఏం చెప్తారు, ఎందుకని నిజమైన పూర్ణ చంద్ర కృష్ణుడు ఆవిర్భవించబోతున్నాడు చంద్రవంశం అని చెప్పి ఆయన ఆనందంతో అష్టమైనప్పటికీ కూడా పూర్ణమిలాగా చక్కగా దేదీప్యమానంగా మెరిసిపోతున్నాడంట. సో అన్ని దిక్కులు కూడా చక్కగా ఎంతో అద్భుతమైన సూచనలు ఇస్తున్నాయంట. అంతా కూడా ఆనందకరమైన ప్రదేశం, చుట్టూరు కూడా యొక్క పక్షులు గాని, జలచరములు గాని అన్ని కూడా ఆనందంతో పొంగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో వాళ్ళ హృదయం నిండిపోతుంది. అలాగే యజ్ఞ యాగాదులన్నీ ఆపేశాడు కంసుడు బ్రాహ్మణులు. కానీ ఇప్పుడు వాళ్ళ యజ్ఞ యాగముల్లో ఆ కుండముల్లో అగ్ని రావటమే మానేసింది కంసుడు భయంతో. అటువంటిది ఇప్పుడు అగ్ని మళ్ళీ వస్తుంది. సో ఇవన్నీ కూడా శుభసూచకములు, ఇవన్నీ శుభసూచకములు. సో ఈ విధంగా ఉన్నప్పుడు గ్రహములన్నీ కూడా మంచి ప్రదేశంలో ఉంటాయి. మొత్తం అన్ని చోట్ల నుండి దివ్యమైన శబ్దములు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకని దేవతాగణం నృత్యం చేస్తూ ఉంటారు అసురులు, అలాగే సిద్ధులు, చారణులు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, భగవంతుడి గుణగణాలను కీర్తిస్తూ ఉంటారు. అలాగే దేవతలు, ఇలాగే మహర్లోక తపలోకంలో ఉన్న మహర్షులు, వీళ్ళందరూ కూడా పుష్పవర్షి కురిపిస్తారు. సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో శ్రీ మహావిష్ణువు దేవాది దేవుడు స్వయం కృష్ణ ఆవిర్భవించడం జరుగుతుంది. సో ఆయన ఆవిర్భవించినప్పుడు ఎలా ఆవిర్భవిస్తాడంట, చతుర్భుజములు కలిగి ఉంటాడు, శంఖ చక్ర గదా పద్మ ధరిస్తాడు, శ్రీవత్సం ఉంటుంది, కౌస్తుభం ఉంటుంది, పీతాంబరాన్ని ధరిస్తాడు, నీల మేఘ శ్యాముడు వైఢూర్య కిరీటాన్ని పెట్టుకుంటాడు, కర్ణ కుండలములు అమూల్యమైనవి పెట్టుకుంటాడు కదండి. అన్ని కూడా ఆభూషణములతో అలంకృతమై ఉంటాడు కదండి. అతి నీల శ్యాముడు అయి ఉంటాడు. అప్పుడే మేఘములు నిండుగా నీరుతో ఉండి గర్జిస్తున్న మేఘముల యొక్క కాంతిని పోలి ఉంటాడు. సో ఈ విధంగా అసాధారణమైన లక్షణములతో ఆయన ఈ విధంగా ఆవిర్భవించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇటువంటిగా శిశువుని చూసినప్పుడు వసుదేవుడు ఆశ్చర్యపోతాడు. ఇది సామాన్యమైన బద్ధజీవుడు కానే కాదు,
స్వయం ఈయన దేవాది దేవుడు. అవునా? మనం ఎలా పుడతామండి? మనం పుట్టుక ఆయన ఆవిర్భావం ఒకటేనా? మనం ఇలాగే పుడుతున్నామా హాస్పిటల్లో? లేదు మాతాజీ, సంభూతి లేదు గర్భంలో నుంచి మాతాజీ, వస్తాం. సంభూతి ఎవరైనా మన తాతలు లేదు. తాతలు అమ్మమ్మలు నాన్నగారు అమ్మగారు ఎంతో ప్రేమతో మనకి ఏదో కొంత బంగారు చైన్ వేసి మనలో వేస్తారు. చేతికి కంకణాలు కట్టిస్తారు ఏదో ప్రేమతో. చేయలేని వాళ్ళు వెండి కంకణాలైనా వేయిస్తారు వాళ్ళు ప్రేమతో. మనం ఏం మోసుకురావట్లేదు. మనం ఎలా వచ్చాం? రక్తం, చీమురు, మలమూత్రములు తడిచి ముద్ద అయ్యి వస్తాం మనం కదండి. అలాగే డైరెక్ట్ గా తీస్తే తల్లి కూడా స్పృహ కోల్పోతుంది. మొత్తం చుట్టాలు కూడా పారిపోతారు. అందుకని ఏం చేస్తారు హాస్పిటల్ వాళ్ళు? ఆయన దేవాది దేవుడు అండి. ఆయన పుట్టుక మన పుట్టుక ఓకే ఎందుకు ఆ అవుతండి? అవును కదా. సో అందుకని మనకేం చేస్తారు? చక్కగా శుభ్రం చేసి ఆ జాన్సన్ పౌడర్ ఏదో బాగా అద్ది కదండి ఒక మంచి టవల్లో చుట్టి ఇస్తే ఎంత బాగున్నాడు నా పిల్లవాడు, నా పుత్రికి ఎంత బాగుంది అని ముద్దాడుతాం. లేకపోతే మనం చూడలేం కదండి. కానీ స్వామి ఎలా వచ్చాడు? మనకి ఒంటి మీద వస్త్రంతో కూడా రాం కదండి. అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతే. అవునా కదా? ఎప్పుడైతే ఆ యొక్క ఆ దేహం విడిచిపోయేటప్పుడు అక్కడ పెట్టినప్పుడు వస్త్రములన్నీ కూడా రిమూవ్ చేసేస్తారు. ఎటువంటి ఆభరణములు ఉండవు కదండి. అలాగే వస్తాము, అలాగే వెళ్ళిపోతాం. కానీ స్వామిది అలా కాదే. స్వామి ఎలా వచ్చాడు? చతుర్భుజములు అన్ని ఆభరణములతో అలంకృతమైన స్వామి. దేదీప్యమానంగా మనం ఎలా వస్తాం? ఏడుస్తూ వస్తాం. స్వామి చిరుమంద హాసంతో వచ్చాడు కదండి. నీలమేఘ శ్యాముడు. ఆయన్ని చూస్తే అందరి హృదయం ఆనందించబడేలాగా దివ్యమైన ఆనందంతో నిండిపోయే విధంగా స్వామి దివ్యమైన మంగళకరమైన రూపంలో దర్శనమిస్తాడు. సో ఆశ్చర్యపోతాడు వసుదేవుడు. ఓ నేను ఒక బద్ధ జీవిని, ఒక నార్మల్ జీవాత్మని. చూడండి శుద్ధ భక్తులు అలాగే అనుకుంటారా? కానీ ఎవరైతే కొంచెం భక్తి చేస్తారో వాళ్ళే అనుకుంటారా మీ శుద్ధ భక్తులు అయిపోయా. వైకుంఠం గ్యారంటీ అండి, గోలోకం కూడా గ్యారంటీ, నో డౌట్. ఇలా మాట్లాడతాం. కానీ శుద్ధ భక్తులు ఏమంటారు? నాలాంటి పతితుడు వెళ్తాడో లేదో డౌట్ అండి అని మాట్లాడతారు. అలాగే వసుదేవుడు ఏమనుకుంటున్నాడు? నేను బద్ధ జీవాత్మని, సంసారాలు పడి కొట్టుకుంటున్నా. అటువంటిది నేను కంసుడు యొక్క బందీనిగా ఉన్నాను. ఇటువంటి వాడికి దేవాది దేవుడు ఆవిర్భవించటమా? ఎంతటి అదృష్టమైన విషయం ఇది కదండి. ఇతను నార్మల్ గా ప్రాపంచికమైన శిశువు అయితే కాదు, స్వయంగా ఈయన దేవాది దేవుడే అని చెప్పి పదే పదే దర్శిస్తూ ఉంటాడు, పదే పదే చూస్తూ ఉంటాడు, అనుకుంటూ ఉంటాడు. జనరల్ గా మగ సంతానం వస్తే తండ్రికి చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకని? వంశమును ఉద్ధరించేవాడు వచ్చాడయా అని చెప్పి ఎంతో ఆనందపడతాడంట తండ్రి. అంతేకాదు పితరులు అందరూ కూడా సంతోషిస్తారంట. ఎందుకని? వీడు మనకి ఫ్యూచర్ లో ఈ యొక్క ఎప్పుడైనా ఏమంటే ఈ నరకం యాతల నుంచి రక్షించేవాడు వచ్చాడు, మన రక్షించేవాడు, అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు వచ్చాడు పుత్రుడు అని ఎంతో సంతోషపడతారు. అందుకని ఎంతో సంబరములు చేస్తారు పుత్రుడు జన్మించినప్పుడు. సో అనుకుంటాడంటే వసుదేవుడు, నాకు పుత్రుడే కాదు దేవాది దేవుడే పుత్రుడి కింద వచ్చాడు. నేను ఎన్నో కోట్ల రెట్ల ఉత్సవాలు చేయాల్సి ఉంది, కానీ ఇప్పుడు నేను ఈ విధంగా బందీగా ఉన్నానే అని అనక దుందుపి అనే నామం కలిగిన ఈ వసుదేవుడు ఏమనుకుంటాడు? సరే అయితే ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఎటువంటి ఉత్సవములు జరిపించలేను, కానీ మానసికంగా అయితే చేయవచ్చు కదా. ఉత్సవం అంటే ఏంటంటే దాన ధర్మములు విరివిగా చేయటం, బ్రాహ్మణులకి వైష్ణవులకి అన్న సంతర్పణ ఇవన్నీ కూడా చేయటం, భగవంతు ప్రసాదం వితరణ, ఇవి ఉత్సవం అంటే. ఉత్సవం అంటే కేవలం ఫోటోలు దిగటం కదండి, 4-5 డిస్కో పార్టీలు పెట్టడం ఉత్సవం కాదు. ఉత్సవం అంటే ఈ యొక్క వేద అధ్యయనం చేయించటం, భగవంతుని గుణగణాలు కీర్తించటం, అలాగే వచ్చిన బ్రాహ్మణులకి వైష్ణవులకి సంతర్పణ శుభ్రంగా వాళ్ళ కృష్ణ ప్రసాదం ప్రతి జీవాత్మకి అందించటం, ఇది నిజమైన ఉత్సవం. ఈ విధంగా ఉత్సవం సెలబ్రేట్ చేసుకుంటే మంచిదే కదండి. సో ఇలా చేయలేను కదా, కానీ ఆయన ఏమనుకుంటాడు? మానసికంగానే వేల కొలది ఆవులని దానం చేస్తాడు ఆయన. సో ప్రస్తుతానికి మానసికంగా చేస్తే ఎప్పుడైతే నేను రిలీవ్ అవుతాను ఇక్కడి నుంచి, అప్పుడు నేను డెఫినెట్ గా దీన్ని చేస్తానని ఆయన అనుకుంటాడు. సో ఈ విధంగా వసుదేవుడు ఎటువంటి భయం ఉండదు. ఏం చేస్తాడు? దివ్యమైన సమాధి స్థితిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు. దివ్యమైన సమాధి స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దివ్యమంగళ రూపం చూసినప్పుడు ఎటువంటి భగవంతుడి సమస్యలు ఎవరికైనా భయం ఉంటుందా అండి? భయం ఉండదు. అందులో ఇప్పుడు యోగమాయ ప్రభావంలో ఉన్నారు, ఎటువంటి భయం లేదు కంసుడి పట్ల. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభిస్తారు. వసుదేవుడు అంటా, నువ్వు పరమాత్మవి, పరమ సత్యానివి, నీకు మించిన సత్యం ఇంకోటి లేదు, సృష్టి స్థితి లయములకు నువ్వే కారణుడివి, కంసుడి యొక్క భయం నుంచి మమ్మల్ని అందరినీ రక్షించడానికి నువ్వు వచ్చావని మాకు తెలుసయ్యా, నువ్వు పరమ పురుషుడివి. అందరూ ఆశ్చర్యపోతారు. చాలా మంది ఈ విధంగా దేవాది దేవుడు దేవకీ దేవి గర్భాన్ని వచ్చాడంటే ఆశ్చర్యపోవచ్చేమో, కానీ నాకు ఎటువంటి ఆశ్చర్యం లేదు ఓ కృష్ణ. ఎందుకంటే నువ్వు ఎటువంటి వాడివి?
ముగ్గురు విష్ణువుల గురించి ఆయన కీర్తిస్తాడు. ఈ భౌతిక సృష్టి కోసం నువ్వు ఆ శ్రీ మహావిష్ణువు కింద కారణ జలాల్లో ఉండే అనేకమైన విశ్వములు, మళ్ళీ ఒక్కొక్క విశ్వంలో నువ్వు ఎంటర్ అవుతావు గర్భోదక సాయి విష్ణువు కింద. మళ్ళీ ఒక్కొక్క కణంలో క్షీరోదక సాయి విష్ణువు కింద నువ్వు ఎంటర్ అయ్యి మొత్తం వ్యాపించి ఉంటావు. ఎలా ఉంటావు? అవ్యక్త రూపంలో మొత్తం వ్యాపించి ఉన్నప్పటికీ కూడా వ్యక్త రూపంలో కూడా నువ్వు ఉంటావు. సో నీకు అసాధ్యమైనది ఏముంది? నువ్వు దేంట్లోకైనా ఎంటర్ అవుతావు, దేంట్లోంచైనా బయటికి రాగలవు. నువ్వు లేని ప్రదేశం లేదు. నువ్వు అవ్యక్త రూపంలో ఉండగలవు. క్షణకాలంలో ఎక్కడైనా నువ్వు వ్యక్తం అవ్వగలవు. అటువంటిది నువ్వు ఈ దేవకి దేవి గర్భంలో వెళ్ళటం అనేది పెద్ద గొప్ప విషయం ఏమి కాదు. ఎందుకని? నువ్వు లేని ప్రదేశం ఏమైనా ఉందా? ఎక్కడైనా ఉందా? లేనే లేదు. ఇప్పుడు దేవకి దేవికి ఆవిర్భవించే వాళ్ళకి దేవకి దేవి హృదయంలో కూడా ఉన్నావు. నువ్వు లేనిది ఎక్కడయ్యా? సో ఇందులో నాకు ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ ఎవరైతే మూర్ఖులు దీన్ని నమ్మలేరు అని చెప్పి ఆయన గ్లోరిఫై చేసి ఆ తర్వాత చెప్తారు, నీ యొక్క ఆవిర్భావం గాని అంతర్ధానం గాని ఎటువంటివి అతీతమైనవి భౌతికత్వానికి. భౌతికత్వం చేత దేని చేత అంటపడవు, నువ్వు సచ్చిదానందమయుడివి అని గ్లోరిఫై చేసిన తర్వాత దేవకి దేవి ప్రార్థిస్తారు. ఏమంటారు? ఈ భౌతిక ప్రపంచంలో వచ్చే ఎన్ని అవతారములను అన్నిటికీ నువ్వే ఆధారభూతుడివి. అలాగే ఈ సృష్టికి అంతా కూడా నువ్వే కారణుడివి. నువ్వు పరమ పురుషుడివి. నువ్వు అవతరించావని తెలిసిన వెంటనే ఏం చేస్తాడు? కంసుడు నాన్నగారు వచ్చి చంపడానికి రెడీగా ఉన్నారు. అందుకే నాకు భయం వేస్తుందయ్యా. కాబట్టి దేవకిదేవి ప్రార్థిస్తుంది. ఏమంటుంది? ఒక సాధారణ శిశువులాగా మీరు మళ్ళీ ఇక్కడ రెడీ అవ్వండి. ఎందుకని? ఇంత అద్భుతమైన రూపం చూసిన తర్వాత కంసుడు ఊరుకుంటాడా? అసలే మరణ భయంతో బెంబెలెత్తిపోతున్నాడు. పగలనక రాత్రి నిద్ర లేక పడుతున్నాడు. సో మీరు ఇంత అద్భుతంగా కనిపిస్తే మీరే కాలుడని మిమ్మల్ని రక్షించడం మా వల్ల కానే కాదు స్వామి. దయచేసి సాధారణ శిశువు రూపాన్ని ధరించండి. ఈ చతుర్బాహువులు అంటే ఈ శంఖ చక్ర గద ఇవన్నీ కూడా ఉపసంహరించండి. కేవలం ఒక సాధారణ శిశువు కింద కనిపించండి. ఆ విధంగా మీరు కనిపిస్తే గనక కంసుడు బారి నుంచి రక్షించుకోగలమని చెప్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ చెప్పడం ప్రారంభిస్తారు. సో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆచార్యులు ఏమని చెప్తారో, దేవకి వసుదేవుల యొక్క తపన ఏమిటి? ఈయన్ని రక్షించాలి అని. మరి భగవంతుడి తపన ఏంటండి? భగవంతుడు చతుర్భుజంలో ఆవిర్భవించడానికి ఆయన తపన ఏంటి? ఆయన తపన ఏమైనా ఉందా? ఏంటి ఆయన తపన? ఓకే, చూద్దాం ఎంతమందికి గుర్తుంది కృష్ణ ఆవిర్భావం గురించి కథ. తల్లిదండ్రులని రక్షించుకోవటం కోసం. ఓకే, ఇంకా ఏమిటి ఆయన ఆతృత? దేనికి? భగవంతుడి యొక్క ఆతృత దేనికి? ఆయన చతుర్భుజాలు రక్షించాలని. దేవకి వసుదేవులకి 3 వరాలు ఇస్తారు కదా మాతాజీ, జన్మించాలని. నేను జన్మించాను అని చెప్పడం కోసం ఆయన చెప్పాలి. థ్యాంక్ యూ మాతాజీ. సో ఆయన ఉద్దేశం ఏంటి? తల్లిదండ్రులు చెప్పుకోవాలి, నేను ఏదైతే వరం ఇచ్చానో ఆ శ్రీ మహావిష్ణువునే మీకు ఆవిర్భవించాను. ఆయన ఆతృత అది. వీళ్ళ ఆతృత ఏంటి? ఇంత అద్భుతంగా ఉంటే ఈయన ఎలా కాపాడుకోవాలి? వీళ్ళ ఆతృత ఇది. ఆయన ఆతృత ఏంటి? అమ్మ తల్లి, నేను సాధారణ శిశువుని, సాధారణ శిశువు కింద వస్తే వాళ్ళు ఎలా గుర్తిస్తారు? గుర్తించలేరు కదా. నేను సాధారణ శిశువుని కాదు, నేను ఆ శ్రీ మహావిష్ణువుని. భయపడాల్సిన అవసరం లేదు తల్లి. ఆయన అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ భయాన్ని తీసే ప్రయత్నం భగవంతుడు చేస్తున్నాడు. భక్తులేమో ఆయన రక్షణ కోసం భయపడుతున్నారు. ఇది అద్భుతమైన రసాస్వాదన భక్తుల మధ్య భగవంతుడి మధ్య ఉంటుంది కదండి. సో భగవంతుడిని ఏ విధంగా కాపాడుకోవాలి? నిజమైన భక్తులు ఏం చేస్తారో, ఆయన దగ్గరికి వెళ్ళి వరాలేమి అడగరు. ఏమంటారు? ఆయనకి మంగళం పాడతారు. మన ఆల్వారులు గోదాదేవి ఏం చేస్తారండి? నీకు మంగళమగుగాక మంగళం పాడతారు. ఓ స్వామి మంగళమొగ్గ. గోదాదేవి ఎంత తల్లి, గోదా తల్లి ఎంత అద్భుతంగా పాడుతుందండి పాశ్రములలో. ఏమంటుంది ఆవిడ? వామనుడి కింద వచ్చి ముల్లోకాలు ఆకుపై చేసావయ్యా, నీ పాదములు ఏమైనా అలసిపోయినాయేమో, నీకు మంగళమొగ్గాక. ఎంత అద్భుతంగా పాడుతుంది ఆవిడ. ఆయనకి మంగళం పాడతారు శుద్ధ భక్తులు. ఆయనకి బాగుండాలి, ఆయన రక్షింపబడాలి కదండి. ఈ యొక్క బృందావన వాసులందరికీ ఒక్కటే ఆతృత, కృష్ణుని రక్షించుకోవాలి. వాళ్ళ గురించి వాళ్ళకేం పెద్ద టెన్షన్ లేదు. వాళ్ళని కాపాడమన్నది పెద్ద, కేవలం కృష్ణుని రక్షించుకోవాలి కదండి. ఇది శుద్ధ భక్తుల యొక్క విషయం. అదే విషయం ఇక్కడ వసుదేవుడు దేవకి దేవులకు కనిపిస్తుంది. అప్పుడు ఈ యొక్క చతుర్భుజ రూపధారి అయిన శ్రీ మహావిష్ణువు దేవకి వసుదేవులు చెప్తారు, మీరు స్వయంభూ మన్వంతరంలో సుతాప పృష్ణి, వసుదేవుడు సుతాపుడు ప్రజాపతి బ్రహ్మగారి చేత ఆజ్ఞాపింపబడతాడు సృష్టి కార్యక్రమంలో యొక్క జనాలను అందరినీ పెంచండి అని. ఏ విధంగా అయితే కర్దముని కూడా ఆదేశం వస్తుంది, అలాగే ఆదేశం వచ్చినప్పుడు
ఏం చేశారు మీరు? బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ప్రకారం సంతానం పొందాలనుకున్నారు కానీ ఘోరమైన తపస్సు చేశారు. ఎన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తారండి దేవకి వసుదేవులు? గుర్తుందా ఎవరికైనా? 10,000 సంవత్సరాలు మాతాజీ. 10,000 సంవత్సరాలు. 12,000 సంవత్సరములు తపస్సు చేస్తారు. దేవతా సంవత్సరాలా మానవ సంవత్సరాలా? దేవతా సంవత్సరాలు మాతాజీ. దేవతా సంవత్సరములు. చూడండి, మన ఒక సంవత్సర కాలం దేవతలకి ఒక రోజు, మన 6 నెలలు వాళ్ళకి పగలు, 6 నెలలు వాళ్ళకి రాత్రి. సో అంటే చూడండి, ఈ విధంగా 12,000 దేవతా సంవత్సరములు అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరములు తపస్సు ఆచరించారు. మనం అనుకుంటాం మాకు దేవుడు పుట్టేయాలండి, మా ఇంట్లో కూడా ఆవిర్భవించాలి, మనం అంత తపస్సు చేయగలమా? కాబట్టి మనం ఏం చేయాలి? చిన్నపాటి తపస్సు అయినా చేసి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే ప్రయత్నం చేయాలి కదండి. సో ఈ దేవకి వసుదేవులు 12,000 సంవత్సరాలు చేసిన తర్వాత స్వయంగా ఎప్పుడైతే చతుర్భుజ రూపంలో స్వామి ఇప్పుడు దర్శనం ఇస్తున్నాడు దేవకి వసుదేవులకి, అదే రూపంలో దర్శనం ఇస్తే వాళ్ళు ఏమంటారు? నిన్నే పుత్రుడిగా పొందాలయ్యా మేము అని వాళ్ళు కోరుకుంటారు. సో అప్పుడు స్వామి చెప్తారు, కావాలంటే మీరు నన్ను మోక్షం అడగవచ్చు, కానీ మీరు అడగలేదు. అలాగే నాకు ఒక కోరిక ఉన్నది, మీలాంటి శుద్ధ భక్తుల ద్వారానే భౌతిక ప్రపంచం ఆవిర్భవించాలని. సో ఆ విధంగా మిమ్మల్ని మోక్షం ఇచ్చి పంపించలేదు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని. సో ఇక్కడే కంటిన్యూ అయ్యారు. సో నేను 3 సార్లు మీకు పుత్రుడి కింద వస్తాను అని చెప్పి మీకు వరం ఇచ్చాను. సో దాని కారణంగా అదే జన్మలో పృష్ణి యొక్క సంతానం కింద పృష్ణి కర్పుడి కింద ఆవిర్భవించడం జరిగింది. అదే పృష్ణి కర్పుడు ఆ శ్రీ మహావిష్ణువు మళ్ళీ ధ్రువ మహారాజుకి దర్శనం ఇవ్వటం జరుగుతుంది. మనం ధ్రువ చరిత్ర చదువుతాం, పృష్ణి కర్పుడు దర్శనం ఇచ్చాడు ధ్రువుడికి అని కదండి. సో ఆ పృష్ణి గర్భుడు, సో పృష్ణి గర్భుడు కూడా భగవంతుడే కావతారు. సో భగవంతుడు ఆ విధంగా పృష్ణి గర్భుడి కిందకి వస్తారు. 2వ అవతారంలో అదితి కశ్యపుల యొక్క సంతానం ఉపేంద్రుడు వామనుడి కింద. సో ఇప్పుడు 3వసారి వసుదేవ దేవకి దేవుల కింద మీరు వచ్చారు. సో మీకు నేను ఈ కృష్ణుడి కింద ఆవిర్భవించడం అనేది జరిగింది. సో మీకు నేను ఈ విషయం అంతా తెలియచేయటం కోసమే ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క నా నిత్య రూపంలో ఏ విధంగా అయితే మీకు దర్శనం ఇచ్చానో అదే రూపంలో మీకు ఇప్పుడు మళ్ళీ రావటం అనేది జరిగింది. సరే, అయితే మీ కర్తవ్యం పూర్తయిపోయింది, 3 మార్లు నన్ను పుత్రుడి కింద పొందారు, ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మీరు నన్ను నా ధామానికి వచ్చేస్తారు అని వాళ్ళకి చెప్పిన తర్వాత, సరే అయితే మీరు ఏమి కంసుడి గురించి భయపడక్కర్లేదు, ఒక ప్లాన్ అంతా రెడీగా ఉంది. నన్ను తక్షణమే వెంటనే గోకులానికి తీసుకెళ్ళండి. ఆ గోకులంలో నంద యశోదలకి ఒక కుమార్తె జన్మిస్తుంది, ఆ కుమార్తెను తీసుకుని వచ్చి ఇక్కడికి రండి. సో తర్వాత అంతా జరుగుతుంది నా లీల ప్రకారం. సో ఈ విధంగా జరుగుతుంది. సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఆయన ఏమవుతాడు? ఒక ద్విభుజ రూపంలో చిన్ని బాలుడి కింద ఏమీ తెలియని చిన్ని బాలుడి కింద అలా అయిపోయి మాట్లాడడం మానేస్తాడు కదండి. సో భాగవతంలో చాలా అద్భుతంగా చెప్పబడుతుంది. సుఖదేవ్ కోసం ఎంత అద్భుతంగా చెప్తారో. ఏమంటారు? భగవత్ ప్రచోదిత, భగవంతుడి చేత ఆజ్ఞాపింపబడ్డాడు. చేతిలోకి ఎవరిని తీసుకున్నాడంట? సుత సమాన పుత్రుని చేతిలోకి తీసుకున్నాడంట. సో భగవంతుడి చేత ఆదేశింపబడ్డాడు, కానీ చేతిలోకి తీసుకుంది ఎవరిని? తన సొంత పుత్రుని. పుత్రుడు నా పుత్రుడు ఈ భావంలో వసుదేవుడు తన చేతుల్లోకి ఆ ప్రసూతి గృహంలో ఉన్న దేవకి దేవుడిలోంచి తన చేతిలోకి ఆయన్ని తీసుకుంటాడు. సో తీసుకున్న తర్వాత చక్కగా పుత్ర వాత్సల్యంతో ఆయన అలాగే చూస్తూ ఉంటాడు చాలాసేపు. తర్వాత ఆజ్ఞ ప్రకారం ఇప్పుడు ఆయన పంపించాల్సి ఉన్నది కదండి. సో పంపించాలి అంటే ఆల్రెడీ సంఖ్యలు ఉన్నాయి చేతికి, కానీ ఎప్పుడైతే ఆయన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ఆయన పాటించాలని డిసైడ్ అయ్యి ఆయన లెగుస్తాడో వెంటనే ఏమవుతుందంట? తన సంఖ్యలు ఊడిపడిపోతాయి. ఎక్కడైతే కారాగ్రహంలో వీళ్ళందరూ రాక్షసులు ఉంటారు, భగవంతుని యొక్క మాయ ప్రభావం కారణంగా వారందరూ గాఢ నిద్రలో ఉంటారు కదండి. ప్రతి చోట వాళ్ళ యొక్క అనుయాయుల్ని పెడతాడు కంసుడు. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నాకు చెప్పండి అని చెప్పి కొన్ని రాక్షసులని పిచ్చుకల రూపంలో, పక్షుల రూపంలో కూడా తిరుగుతూ ఉంచేవాడు. ఎప్పుడు ఏదైతే జరిగినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయమని ఆ విధంగా గ్యాదర్ చేస్తూ ఉండేవాడు ఇన్ఫర్మేషన్ దేవకి వసుదేవులది. సో ఈ విధంగా వాళ్ళందరూ గాఢ నిద్రలో ఎక్కడో అక్కడ పడి ఉంటారు. సంఖ్యలు ఓపెన్ అయిపోతాయి, ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన వసుదేవుడు? సో ఈ యొక్క తన చేతుల్లో పుత్ర సమానం, ఆ పుత్ర సమానమైన ఆయన దేవదేవుని యొక్క ఆజ్ఞను తల మీద పెట్టుకుని ఆ పుత్రుని చేతిలోకి తీసుకుని ఆ బుట్టలో పెట్టి ఆయన్ని తీసుకుని వస్తాడు. సో తీసుకుని వచ్చినప్పుడు ఏమవుతుంది? అదంతా కూడా అర్ధరాత్రి చీకటిగా ఉంటుంది. అవునా? అర్ధరాత్రి చాలా చీకటిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే కృష్ణుని చేతిలో తీసుకున్నాడో మార్గం ఏమవుతుందంట? కాంతిమయం అయిపోతుందంట. సో అదే సమయంలో ఏమవుతుంది? పెద్ద వర్షం వస్తుందంట.
సో పెద్ద వర్షంతో పాటు ఏం జరుగుతుంది, ఆ శబ్ద కారణంగా అసలు ఎవరికి ఏది వినిపించదు. ఇప్పుడు వసుదేవుడు వెళ్తున్నాడని కూడా ఎవరికీ తెలియదు కదండి. సో ఆచార్యులు ఏమని చెప్తారు, ఈ వర్షం రావడానికి చాలా కారణములు చెప్తారు ఆచార్యులు, ఎంతో అద్భుతంగా చెప్తారు. ఇప్పుడు మనం కూడా జన్మించిన తర్వాత మనకి ఫస్ట్ బాత్ ఎవరు చేస్తారు, నర్సులు ఎవరో ఒకరు చేసి స్నానం చేయించిస్తారు. మరి వరుణదేవుడు అనుకుంటున్నాడంట స్వామి ఆవిర్భవించాడు, ఒక స్నానం కూడా చేయించలేదు ఆయనకి. సరే అయితే మొదటి అవకాశం అభిషేక్ నాకే వెంటనే ఆయన కొరటం ప్రారంభించాడు. సరే అయితే కానీ ఇప్పుడు ఎవరికండి టెన్షన్, ఆయన తడిసిపోతూ ఉంటే, అనంతుడు పరమ సేవకుడు. సో అనంతుడికి బాగా అమ్మో ఈ విధంగా వర్షంలో తడిచిపోతే నా స్వామికి ఏంటి అని చెప్పి వెంటనే ఆయన ఏం చేస్తాడు, పడగ రూపంలో ఒక ఛత్రం లాగా రక్షించడానికి ఆయన వచ్చేస్తాడు. కొంతమంది ఆచార్యులు గమ్మత్తుగా చెబుతారు, అదేంటండి ఒక భక్తుడు సేవ చేస్తున్నప్పుడు ఇంకొక భక్తుడు ఆటంకపరచవచ్చా, చేయొచ్చా అండి, ఆటంకపరచవచ్చా? మీరేదో సేవ చేస్తున్నారు, నేను కూడా చేయాలనుకున్నా, మిమ్మల్ని తోసేసి కూర్చొని నేను చేయొచ్చా? పరచకూడదు, అది అలా చేయకూడదు. ఆటంకపరచొచ్చా, పరచకూడదు? ఏం చేయాలి, ఇద్దరు కలిసి సమన్వయంగా సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకని అనంతుడు ఏం చేస్తాడు, కొంచెం సేపు గొడుగు పడతాడంట, మళ్ళీ వెనక్కి వెళ్తాడు, వరుణుడు అభిషేకం చేసుకుంటాడు, మళ్ళీ ముందుకు వస్తాడు. ఈ విధంగా ఇద్దరు ఎంతో సమన్వయంగా వాళ్ళ సేవ వాళ్ళు చేసుకుంటుంటారు. వరుణుడి సేవ అయిపోతుంది, అనంతుడి సేవ అయిపోతుంది కదండి. ఆచార్యులు చెప్తారు గమ్మత్తుగా ఈ విధంగా ఉండాలి, సమన్వయంగా భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతేగాని కొట్లాడుకోకూడదు. నేను వచ్చాను కబర్దార్ నీ సేవలని బంద్, అలా కదండి. ఎవరి శక్తానుసారం వాళ్ళు చేస్తూ వెళ్ళాలి. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇంకొకటి ఏమైంది, యమునా నది దాటాలి. ఇప్పుడు యమున ఉధృతంగా వచ్చేస్తోంది, ఎందుకని ఆవిడ కూడా భగవంతుని స్పృశించాలి, ఆవిడకి కోరిక, ఆవిడ కూడా కాలింది, భగవంతుడి యొక్క పత్ని కింద ఆవిడ మళ్ళీ వివాహం చేసుకుంటుంది స్వామిని త్వరలో. సో అందుకని స్వామి ఏం చేస్తాడు, ఆవిడ జస్ట్ టచ్ చేస్తారు, అప్పుడు ఆవిడ శాంత పడుతుంది, అప్పుడు ఆవిడ దారి ఇస్తుంది. నదిని దాటాలని చాలా కష్టం ఆ సమయంలో. సో ఎలాగైతే సముద్రము దారి ఇస్తుంది ఆ వంతెని చేయడానికి, అవునా, రామచంద్ర భగవానుడికి, అదే విధంగా యమునాదేవి మార్గం ఇస్తుంది ఎవరికి, ఈ వసుదేవుడికి వెళ్ళడానికి. సో ఈ విధంగా ఏమవుతుంది, ఆ వర్షం వస్తున్న సమయంలో ఆచార్యులు ఏం చెప్తారు, రెండు విషయాలు జరుగుతాయి. లోపల ఉన్న వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. అలాగే బయట ఏం జరుగుతుందో ఆ వర్ష కారణంగా ఎవరికి శబ్దం వినిపించదు. సో ఈ విధంగా ఈ యొక్క సీక్రెట్ మిషన్ కదండి, వెరీ సీక్రెట్ మిషన్ వసుదేవుడు చేస్తున్నాడు ఇప్పుడు. సో ఈ వసుదేవుడు చేస్తున్న సీక్రెట్ మిషన్ ఎవరికీ తెలియకుండా, అఫ్ కోర్స్ ఆయన మాయలో అందరూ ఇద్దరులో ఉన్నారు, బట్ ఆయన పగడ్బందీగా ప్లాన్ చేస్తారు. సో ఎవ్వరూ తెలియకుండా ఈ విధంగా వసుదేవుడు తీసుకుని వెళ్తూ ఉంటాడు. సో ఈ విధంగా ఆయన నందభవనానికి చేరుకుంటాడు. సో నందభవనానికి చేరుకున్నప్పుడు అక్కడ కూడా అందరూ గాఢ నిద్రలో ఉంటారు. సో అక్కడ ఆల్రెడీ బలరాముడు ఆవిర్భవించి ఉన్నాడు, ఆయన పుత్రుడిని ఒకసారి చూసుకుంటాడు ఆయన వసుదేవుడు కదండి, ఎందుకంటే పాపం చూడనే లేదు పుత్రుడిని బలరాముడిని కదండి. సో ఆయన కూడా కొంచెం కొన్ని నెలలు కొన్ని రోజులు పెద్దవాడే, అంత ఎక్కువ పెద్దవాడేం కాదు, ఆయన చిన్నవాడే కదండి. కానీ ఆయన దావుజీ బలరాంజీ అన్నగారు పెద్ద అన్నగారు రక్షించాడు. అందుకని వృందావన వాసులు ఏం చేస్తారు, ఆయన కాలికి పెద్ద కంకణం వేస్తారు, ఏమని, ఓ బలరామ, నువ్వు వచ్చిన తర్వాత మా యశోదామాతకి పుత్ర సంతానం కలిగింది, నువ్వు మా అక్క శుభ మంగళ కరుడివి, మా అందరికి మంగళాన్ని నీ యొక్క పాదం మోపిన తర్వాత వృందావనం ఈ విధంగా అయిపోయిందయా అని చెప్పి ఆయన అందరూ కూడా పెద్దన్న శుభకరుడు అని ఆయన గౌరవిస్తారు బలరాముని. దావుజీ కృష్ణుడు ఒక్కడికే కాదు, అందరికి అన్నగారు ఆయన కదండి. సో దావుజీకి భయ్య, కృష్ణ కన్నయ్య. సో ఈ విధంగా జరుగుతుంది. సో ఇప్పుడు అప్పటికి యశోదామాత ఆ బిడ్డని ఇచ్చేస్తుంది. ఆ బిడ్డకి జన్మ ఇచ్చిన తర్వాత ఆవిడ మగబిడ్డ ఆడబిడ్డ తెలియని స్థితిలో ఆవిడ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. సో అప్పటికి ఆల్రెడీ అక్కడ భగవంతుడు చెప్పినట్టు ఆయన చెల్లెలు గారు యోగమాయ ఆవిర్భవిస్తుంది. ఆవిడ ఇక్కడ భౌతిక శక్తి మాయ కింద రకరకములైన పేర్లతో కీర్తి ఆవిడ ఆవిర్భవిస్తుంది కదండి. సో ఎప్పుడైతే వసుదేవుడు ఏం చేస్తారో కృష్ణుడిని అక్కడ పెట్టి ఆ యొక్క యశోదామాత యొక్క సంతానాన్ని తీసుకుని మళ్ళీ ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ కాంస కారాగృహానికి వచ్చాడో మళ్ళీ ఏమవుతుంది, ఏదైతే అన్ని ఓపెన్ అయిపోయాయో అన్ని కూడా మళ్ళీ వెంటనే ఒకటి క్లోజ్ అయిపోతుంది. సో వసుదేవుడు ఏం చేస్తారు, దేవకీదేవి ఒడిలోకి ఈ యొక్క యశోదామాత సంతానాన్ని ఆ బాలికని అప్పచెప్పి మళ్ళీ తన చేతికి తన సంఖ్యలు వేసుకుంటాడు. సో దీన్ని బట్టి ఆచార్యులు ఏమని చెబుతారు, ఎప్పుడైతే కృష్ణుని చేతిలోకి తీసుకున్నాడో ఏమయ్యాయి, సంఖ్యలు మాయమైపోయాయి. ఎప్పుడైతే మాయం చేతిలో పట్టుకుంటే ఏమైందండి,
సంఖ్యలు పడ్డాయి. మళ్ళీ సంఖ్యలు సంఖ్యలు వచ్చేసాయి. వచ్చేసాయి మాతాజీ. సో మన పరిస్థితి అంతే. ఎప్పుడైతే కృష్ణుణ్ణి మన చేతులకు, మన హృదయంలోకి, మన జీవితంలోకి తీసుకుంటాం, ఏమవుతుందండి, మనకి ఉన్న భావబంధనముల నుంచి విముక్తి వస్తుంది. అలా కాదండి, మాయతో ఆడుకుంటామంటే ఏమవుతుంది, మళ్ళీ సంఖ్యలు బిగించబడతాయి, మళ్ళీ సంఖ్యలు బిగించబడతాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం కదండి. సో ఎప్పుడైతే కృష్ణ సూర్య సమాన మాయా హోయ్ అంధకార్. సో ఎప్పుడైతే కృష్ణుని తీసుకున్నాడు, ఏమైందో, రాత్రి చీకటికి ఇంకా ఉండలేదు, అంతా వెలుతురు అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైతే మాయని తీసుకుని వస్తున్నాడు ఆయన, ఏమైంది, మళ్ళీ మొత్తం చీకటి మయం అయిపోయింది. అందుకని ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ అంధకారానికి అవకాశం ఉండదు. ఎక్కడైతే కృష్ణుడు ఉదయిస్తాడో మన హృదయంలో అజ్ఞానానికి అవకాశం ఉండదు. ఇంకా మనం ప్రాపంచిక విషయాలు వెనకాల పడే అవకాశం ఉండదు. అందుకని శ్రీ రూప గోస్వామి ఏమంటారు, ఓ మిత్రమా, నీకు ఏ మాత్రం నీ భార్య పిల్లల పట్ల గాని, నీ స్నేహితుల పట్ల గాని, నీ ఇల్లు పట్ల గాని, పొలముల పట్ల గాని దేనిపైన ఆసక్తి ఉంటే ఆ వంశీవటం దగ్గర త్రిభంగ రూపంలో ఉన్న శ్యామ సుందర్ని పొరపాటును కూడా చూడొద్దు. ఎందుకనంట, చూస్తే వీటన్నిటి గురించి మర్చిపోతావయ్యా, నీకు ఆసక్తి ఉంది కదా, పొరపాటును కూడా చూడొద్దు. అంటే ఏంటి, ఆచార్య చమత్కారంగా చెప్తారు, వీటన్నిటి నుంచి ఆసక్తి పోవాలి అంటే ఆ వంశీవట దగ్గర ఉన్న త్రిభంగ రూపంలో ఉన్న శ్యామ సుందర్ నువ్వు దర్శించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎప్పుడైతే ఆయన ఆనంద రూపుడు ఆకర్షించేవాడు ఆ కృష్ణుని దర్శించి ఆయన ఆహ్వానించినప్పుడే ఏమవుతుందండి, మనలో ఉన్న దుఃఖములన్నిటికీ విముక్తి వస్తుంది, సంసార చక్రం నుంచి విముక్తి వస్తుంది. సో ఈ విధంగా ఎప్పుడైతే మాయాదేవి సైలెంట్ గా ఉంటుందా, ఏం చేస్తుంది, అని ఏడుస్తుంది ఆవిడ. ఎప్పుడైతే ఆవిడ ఏడ్చిందో ఏమవుతుంది, వీళ్ళ నిద్ర అంతా కూడా భంగం అయిపోతుంది. అందరూ మెలకు, దేవకి దేవి బిడ్డకి జన్మనిచ్చింది. సో తీరా అయితే ఎవరు, ఆడ శిశువు. కంసుడికి విషయం తెలుసు. కంసుడు అనుకుంటాడు, శ్రీ మహావిష్ణువు మాయాలి, మళ్ళీ నన్ను మోసం చేస్తున్నాడు, మగ సంతానం కింద వస్తానని ఆడ సంతానం కింద వచ్చాడా. ఆచార్యులు చెప్తారు, భగవంతుడు ఆడుకోవాలంటే ఎవరినైనా ఎలాగైనా ఆడుకుంటాడు. ఏమండి, కంసుడికి ఒకటే టెన్షన్ అంట. ఏంటి టెన్షన్, 7వ సంతానం గర్భస్రావం అయిపోయింది, అది కౌంట్ చేయాలా చేయకూడదా. సో ఇప్పుడు పుట్టినవాడు 7వ సంతానమా 8వ సంతానం, ఎందుకంటే 8వ సంతానం మగ సంతానం అని చెప్పారు. సో ఇప్పుడు పుట్టిన పాప 7వ సంతానమా లేకపోతే 8దా. ఆశ్చర్యం, ఒక విధంగా టెన్షన్. పుట్టింది 7వ సంతానం 8వ సంతానం, లేకపోతే మహావిష్ణువే ఆడ రూపంలో వచ్చాడేమో. ఎందుకంటే రకరకములైన రూపము దాలుస్తాడు రాక్షసుని సంహరించడానికి. నా కాలుడు నన్ను మోసం చేసి ఆడ శిశువు రూపంలో వచ్చాడేమో, వదిలిపెట్టేదే లేదని వెళ్తా. అప్పుడు దేవకి దేవి ప్రార్థిస్తుంది, ఓ సోదరా, ఈవిడ ఎవరు, చిన్ని బాలిక, ఏం చేస్తుంది ఈ బాలిక, నేను పుత్రులందరినీ వధించావు, సో ఈ ఒక్కటి నాకు భిక్ష పెట్టు, ఈ పుత్రికని విడిచిపెట్టు, ఏం చేస్తుంది నీ మేనకోడలు, చక్కగా ప్రేమగా దీన్ని సహకరించు, నీవేమి చేయదు, నిన్నేమి సంహరించేంత శక్తి ఏముంటుంది, బాలికయ్యా అని చెప్తే ఒప్పుకోడు. ససే మీరు ఏం చేస్తాడు, బాలికని లాక్కుని ఆ రాయి మీద వేసి కొట్టేద్దాం అనుకుంటే ఆవిడ ఏమవుతుంది, వెంటనే ఆవిడ అష్టభుజ రూపంలో దాల్చి దుర్గాదేవి ప్రత్యక్షమవుతుంది. కంస మూర్ఖ, నన్ను సంహరించేంత శక్తి నీకున్నదా, ఇక్కడ ఆల్రెడీ నిన్ను సంహరించేవాడు వేరే చోట జన్మ తీసుకుని ఆల్రెడీ ఆవిర్భవించి ఉన్నాడు. సో అనవసరంగా ఈ దేవకి దేవి వసుదేవులు నువ్వు హింసిస్తున్నావు. ఎందుకంటే ఈ రాక్షసులందరికీ కూడా మహావిష్ణువుని ద్వేషిస్తారు, కానీ దుర్గాదేవిని పరమశివుని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. స్వయం దుర్గాదేవి నా మాత చెప్తోంది, అయ్యయ్యో నేను ఆ మాతనే చంపేయాలనుకున్నానా, నా దేవకి నా చెల్లి ఎంత అదృష్టవంతురాలు, స్వయం ఆ శక్తికి తల్లి అయింది, అటువంటి దేవకి దేవి వసుదేవులు నేను ఇంతవరకు బాధ పెట్టానా అని చింతిస్తూ వాళ్ళని విముక్తుల్ని చేసి ఏం చేస్తాడు, ఆవిడ తర్వాత అంతర్ధానం అయిపోతుంది. ఆ స్వామి చెప్పినట్టు ఆవిడ రకరకములైన పేర్లతో రకరకముల చేట ఆవిడ కొలిచే వాళ్ళందరినీ కూడా వాళ్ళ కోరికలు తీరుస్తూ రకరకములైన పేర్లతో ఆవిడ కీర్తించబడుతూ ఉంటుంది. సో ఇక్కడ కంసుడు చింతిస్తాడు, ఓ బావగారు, ఏమంటారు, ఓ బావమరిది, అలాగే ఓ చెల్లెలు, మమ్మల్ని క్షమించండి. అప్పుడు ఫిలాసఫీ మాట్లాడతాడు కంసుడు, ఏమంటాడు, క్షమించండి, దేహము కంటే అతీతమైనది జీవాత్మ, మీ పుత్రుల్ని సంహరించారని మీకు బాధ ఉంటుంది, ఒప్పుకుంటాను, కానీ వాళ్ళ దేహాన్నే నేను సంహరించాను, వాళ్ళు శాశ్వతులు. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడండి,
ఇప్పుడు ఫిలాసఫీ మాట్లాడుతున్నారు. ఆత్మ కానీ గురించి ఇప్పుడు ఆత్మ దేని గురించి గురించి దేవకి వసుదేవుని చంపే ప్రయత్నం చేశాడు? తన దేహం గురించే కదా. సో అసురులు ఇలాగే మాట్లాడతారు. అసురులు కూడా ఫిలాసఫీ మాట్లాడవచ్చు, అది కేవలం వేరే వాళ్ళ కోసం మాట్లాడతారు, వాళ్ళు పాటించరు. అందుకనే ఆచార్యులు ఏమో చెప్తారు, ఎవరైతే కేవలం చిలుకలాగా ఫిలాసఫీ మాత్రం మాట్లాడుతూ ఆచరించకపోతే వాడు అసురుడే, వాడు కేవలం అసురుడే. భక్తుల్లాగా వేషభూషణ వేసుకున్న అసురుడే. ఏదైతే చెప్పి ఆచరించిన వాడు అసురుడే, అంతకంటే వేరేదేమీ లేదు. కేవలం కొమ్ములు లేవు అంతే కదండి. భక్తి అనే ఒక దుస్తులు ధరించిన అసురుడు మాత్రమే. కాబట్టి ఏం చేయాలి? ఏదైతే చెప్తున్నామో ఆచరించాలి, ఆచరించేవాడే ఆచార్యుడు. కానీ కంసుడు కూడా ఎంతలా చెప్తున్నాడు కానీ ఏది ఆచరించలేదు. సో దేవకీదేవి వసుదేవ బావ నన్ను క్షమించండి అని చెప్పి వాళ్ళ విముక్తులను చేస్తాడు, వాళ్ళ కాళ్ళ మీద పడతాడు. వీళ్ళు చాలా మంచి హృదయం కలవారు కాబట్టి వెంటనే క్షమించి వేస్తారు. ఎందుకంటే వాళ్ళ మిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఏదైతే చేయాలో వాళ్ళు రక్షించేశారు ఆల్రెడీ బాలుడిని. సో ఈ విధంగా జరుగుతుంది. సో తర్వాత కంసుడు ఆ రోజు రాత్రి అర్ధరాత్రి జరిగిన విషయం అంతా కూడా వాళ్ళ సలహాదారులు, మంత్రులు, ఈ రాక్షసులు, స్నేహితులు వీళ్ళందరితో చెప్తే వాళ్ళు అంటారు, ఓ కంస, దేవకి వసుదేవులైతే విడిచిపెట్టావు, కానీ నీ కాలుడు ఇంకా సంహరింపబడలేదు, జాగ్రత్త, ఎక్కడో ఉన్నాడంట. సో దానికోసం ఏం ఆలోచించావు ప్లాన్? ఒక 10 రోజుల నుంచి జన్మించిన వాళ్ళందరినీ కూడా వధించాలి, ఇదే నీ నెక్స్ట్ మిషన్. చూడండి, ఒక్కోసారి మనం మంచి మార్గంలో వెళ్దాం అనుకున్నా దుష్టుల యొక్క సంగతి ఉందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? వెళ్ళనిస్తారా? లేదు, చెడగొట్టేస్తూ ఉంటారు వాడిని. ఇప్పుడు ఎవరో మత్తు పదార్థాలు బాగా అలవాటైంది, ఏదో 4 మంచి మాటలు విన్నారు, మత్తు పదార్థాలు మానేద్దాం అనుకుని మళ్ళీ ఎవరైతే ఆ తాగుబోతు స్నేహితుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ కూర్చొని చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? సరే నాయన, మా సంఘం నుంచి నువ్వు వెళ్ళిపో అంటారా? వాళ్ళు అలాగే చెప్తారు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తూ ఉంటారు. అలాగే కంసుని వీళ్ళు ఏమంటారు? మనం మిషన్ ఆపేది లేదు, సంహరించాల్సిందే నీ కాలుని అని వాళ్ళు చెప్తారు. సో ఈ విధంగా సంహరించే ప్రయత్నంలో వాళ్ళు రకరకములైన ప్రయత్నములు చేస్తూ అందులో ఒక ఏజెంట్ ఎవరు? పూతన, ఈ రాక్షసిని నియమిస్తారు. సో పూతన గురించి రేపు మనం చెప్పుకుందాం. సో ఇక్కడతో ఇది కంప్లీట్ అయింది. సో ఇక్కడ ఈ యొక్క వసుదేవులు కంసుడి దగ్గర పార్ట్ కంప్లీట్ అయింది. మరి ఇక్కడ నంద మహారాజ్ యశోదల దగ్గర ఏం జరుగుతుంది? తెల్లారే లెగిసేపాటికి వీళ్ళందరూ కూడా గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చి చూస్తే ఏం జరుగుతుంది? ఇక మగ శిశువు కృష్ణుడు నీలమేఘ శ్యాముడు ఎంతో చిరుమందహాసంతో ఆడుకుంటూ ఉంటాడు. యశోదాదేవి చూస్తుంది, ఓ ఇతను నీలి రత్నం, నీలి కలువుల సమూహం, ఎంత బాగున్నాడు. అలాగే బలరాముడు పుట్టినప్పుడు కూడా రోహిణీదేవి అనుకుంటుందంట, తెల్ల తెల్ల పుష్పముల సమూహమా, లేకపోతే తెల్లని ఫలముల సమూహమా, లేకపోతే తెల్లని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి వాటన్నిటి సమూహమా, ఎంతటి దేదీప్యమైన రత్నమైన. ఆయన చూసి ఆవిడ ఏమనుకుంది? తెల్లని రత్నం అనుకుంది. ఈయనెవరు? నీలి రత్నం. నీలి రత్నం ఈయన నీలమేఘ శ్యాముడు, ఎంత అద్భుతంగా ఉంటాడు. సో అందరూ కూడా ఉత్సవాలు ప్రారంభిస్తారు. అదే ఉత్సవం ఏమిటి? నందోత్సవం కదండి. తెల్లారి ఏం జరుగుతుంది? ఇక్కడ నందోత్సవం చేస్తారు. యదువంశీయులు, వసుదేవుడి యొక్క రిలేటివ్స్, వీళ్ళందరూ రకరకముల దేశంలో పారిపోయిన వాళ్ళందరూ కూడా, ఓ గోకులంలో జన్మ తీసుకున్నాడు భగవంతుడు, అలాగే ఆయన మన బంధువు అని చెప్పి వాళ్ళు కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. సో ఈ విధంగా గోపికలందరూ కూడా, నంద యశోదలు ఏమిటండి, గోకులానికి రాజు ఆయన కదండి. సో అప్పటి వరకు వాళ్ళకి చాలా వృద్ధ వయసుకు వచ్చేస్తారు నంద యశోదలు. అంత వయసు వచ్చినప్పటికీ వాళ్ళకి సంతానం ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఇంత అద్భుతమైన సంతానం వచ్చేసింది. సో గోపికలందరూ ఎన్నెన్నో కానుకలు తీసుకుని వెళ్తారు. సో వాళ్ళు చేస్తున్నది, ఈ గోపికలు గొప్పలు ఏం చేస్తారండి? ఆ పాలు పితుకుతారు, పాలు, వెన్న, నెయ్యి, పెరుగు అమ్ముకుంటూ ఉంటారు. సో సాదా సీదాగా ఉంటారు. కానీ స్వయంగా దేవాది దేవుడు ఆవిర్భవిస్తున్నాడని చెప్పి శ్రీ మహాలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుందంట. వాళ్ళు ముత్యముల హారములు, పగడములు, కంకణములు కాళ్ళకి, అలాగే ఒంటి నిండా రకరకములైన ఆభరణములు ధరిస్తూ ఉంటారు. ఎందుకని? లక్ష్మీదేవి మొత్తం అక్కడంతా కూడా సుసంపన్నం చేసేసింది. స్వామి రాకకి అంతా కూడా రెడీ చేసింది. నారాయణుడు వస్తున్నా అంటే లక్ష్మి అక్కడ స్థిర నివాసం ఉంటుంది, అవునా కదా కదండి. సో ఆవిడ ఆ విధంగా మొత్తం కూడా సుసంపన్నం చేసేస్తుంది. బృందావనం అంతా కూడా, ఆ గోకులం అంతా కూడా
సుసంపన్నమవుతుంది. గో సంపద ఎంత వృద్ధిగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వాళ్ళు ఎలా అంటే ఈ సంబరాలని ఇప్పుడు మనం ఏదైనా సంబరాలు చేయాలంటే హోలీ అప్పుడు ఏ సంబరాలు చేస్తారండి? మనం ఏం చిలుక్కుంటాం ఒకళ్ళ మీద ఒకళ్ళు? ఏం ₹10 రంగుల ప్యాకెట్ నీళ్లు, అవునా? పసుపు నీళ్లు, గంధం నీళ్లు, అంతే. మనలో ఎవరైనా పాలు చిలుక్కోవటం, పెరుగు చిందించుకోవటం, నెయ్యి చిందించుకోవటం ఎప్పుడైనా చేశారు ఎవరైనా? అంత కాస్ట్లీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంత గోకులంలో అంత సంపద ఉంది మాతాజీ. సో కానీ ఇప్పుడు గోకులంలో సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఒకళ్ళ మీద ఒకళ్ళు పాలు చిలకరించుకుంటున్నారు, పెరుగు చిలకరించుకుంటున్నారు, వెన్న, నెయ్యి అంత సమృద్ధిగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఆనందాన్ని ఆ విధంగా వ్యక్తపరుస్తున్నారు. ప్రతి ఇల్లు కూడా ఒక పండగ ఫెస్టివల్ వృత్తాంతాన్ని తెచ్చుకుంది. అందరు కూడా రకరకమైన కానుకలు తీసుకుని వచ్చారు. చిన్ని నందలాల నందనుడు నంద గోపాలుడికి అర్పించడానికి. సో వాళ్ళందరూ కూడా ఓ చిన్ని బాలుక, ఓ చిన్ని బాలుడా, మమ్మల్ని కాపాడడానికి నువ్వు చిరకాలం జీవించాలి, మా రాజు యొక్క పుత్రుడివి నువ్వు అని చెప్పి ఆయన అందరూ కూడా ఆశీర్వచనములు చేస్తారు. వేద మంత్రములతో మంచిగా ఆశీర్వదిస్తారు. వాళ్ళకే పుత్రుడు లభించినంత ఆనందాన్ని వాళ్ళందరూ పొందుతారు కదండి. ఎందుకంటే నంద మహారాజు ప్రతి ఒక్కరిని వారి సంతానం కింద చూస్తాడు. అప్పుడు రాజు ఇంట్లో ఏది జరిగినా ప్రజలు వాళ్ళ ఇంట్లో జరిగినట్టుగా సెలబ్రేషన్ చేసుకుంటారు, ఎప్పుడైతే రాజు అంత ఆదరణ ఇస్తాడు. సో ఆ విధంగా గోకులం అంతా కూడా నందోత్సవం ఈ సెలబ్రేషన్స్ లో మునిగి తేలి ఆడుతూ ఉంటుంది. బ్రాహ్మణులకి అన్ని కూడా సంతర్పణలు జరుగుతూ ఉంటాయి, వేద పఠనం జరుగుతూ ఉంటుంది. ఈయనకి మంచిగా గోమూత్రంతో, గోధూళితో మొత్తం కూడా ఆయనకి ఏమంటారు దిష్టి తీయటం జరుగుతుంది. ఆయనకి మంచిగా శుచి చేస్తారు కదండి. రకరకములైన తిలకములతో ఆయనకి రక్షణ చెప్తారు కదండి. చిన్నపిల్లలకి ఒక్కొక్క భగవంతుడి యొక్క నామం చెబుతూ ప్రతి అంగానికి రక్షణ. ఎలాగైతే మనం తిలక పెట్టుకుంటున్నాము ఓంకేశ్వరాయ నమః నారాయణ, ప్రతి అంగానికి రక్షణ, అలాగే చిన్నపిల్లలకి భగవంతుడి యొక్క నామములు చెబుతూ వాళ్ళకి రక్షణ చెప్తారు. పెద్దవాళ్ళందరూ కూడా దీవిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళందరూ ఆయన దీవిస్తారు. ఈ విధంగా ఎంతో అద్భుతంగా నందోత్సవం అనేది జరుగుతుంది. సో ఈ నందోత్సవం ఇక్కడ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క కంసుడు ఈ విధంగా కోపోద్రిక్తుడు అయ్యాడు అని తెలిసినప్పుడు కంసుడిని సంతోష పెట్టడానికి నందుడు కొంతమంది గొప్ప బాలులను తీసుకుని కప్పము చెల్లించాలన్న నెపం పెట్టుకుని కంసుని సంతోషపెట్టి కంసుడి యొక్క దృష్టి తన కుమారుడు నందలాలుడి మీద పడకుండా ఉండడానికి మథుర రావటం జరుగుతుంది. సో అక్కడ వసుదేవుణ్ణి కలుస్తారు. ఆ డిస్కషన్ ఏం జరిగింది, మళ్ళీ తర్వాత పూతన వస్తుందన్న సూచన వసుదేవుడి నుంచి ఏ విధంగా లభిస్తుంది, సో పూతన ఏ విధంగా వస్తుంది, పూతన ఏ విధంగా భగవంతుని యొక్క చేతిలో అద్భుతమైన దాత్రి పొజిషన్ ని పొందుతుంది, ఇవన్నీ కూడా మనం రేపు తెలుసుకుందాం. ఇంతటితో ఈ రోజు మన శ్రీకృష్ణ ఆవిర్భావం గురించి ఇంతటితో మనం కంప్లీట్ చేద్దాం. సో మనం కూడా తెలుసుకుందాం, ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ అంధకారం ఉండదు, ప్రకాశం ఉంటుంది, భవబంధన విముక్తి అవుతుంది. సో ఈ విధంగా మనందరం కూడా కృష్ణుని మన హృదయంలోకి ఆహ్వానం చేద్దాం. ఎలా వస్తాడు స్వామి? కళ్ళతో చూడగలమా? లేదు. ఎలాగండి చూడాలి స్వామిని? చెవులతో చూడాలి అని చెప్తున్నారు ఆచార్యులు. చెవులతో చూడటం అంటే శ్రవణ రూపేణ, శ్రవణం ద్వారా మన చెవుల్లోంచి మన హృదయంకి వెళ్ళి ఆయన ఏం చేస్తాడు, ఒక మంచి స్నేహితుడు ఏ విధంగా అయితే సాయం చేస్తాడో మనం కూడా ప్రయత్నిస్తున్నాం కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం పోగొట్టుకోవడానికి. ఆయన మన నిజమైన శ్రేయోభిలాషి కాబట్టి మనకి వాటిని నిర్మూలించుకోవడానికి సాయం చేసి మన హృదయంలో విరాజమానుడు అవుతాడు. ఎప్పుడండి? మనం గురువు యొక్క పాద పద్మముల్ని పట్టుకుని ఆయన చెప్పిన మాటని మన ప్రాణం కంటే ఎక్కువగా పాటించినప్పుడు ఆ గురు కృప కారణంగా కృష్ణుడు మన హృదయం వరకు రాగలడు, హృదయంలో స్థిర నివాసం చేయగలడు. సో కాబట్టి గురుతత్వమైన బలరాం కి జై, శ్రీకృష్ణ భగవాన్ కి జై, నంద యశోదలకి జై, దేవకి వసుదేవులకి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, మహారాజ్ జయ పతాక స్వామి మహారాజ్ కి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాद ప్రణాం డివోటీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ డివోటీ. చాలా బాగుంది మాతాజీ. దండవత్ ప్రణామాలు. ధన్యవాद ప్రణాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాद ప్రణాం అండి. మాతాజీ దండవత్ ప్రణాం.
సో ధన్యవాద్ ప్రణామ్ అందరికి కూడా. సో దయచేసి ఈ యొక్క శ్రవణం చేస్తూ ఉండండి 16 రోజులు. ఈ మంచి చైతన్యం అనేది వస్తుంది. ఆ విధంగా మన కృష్ణ జన్మాష్టమికి ఆయన చక్కగా ఆహ్వానించగలం. సో అంతేకాకుండా మీరు అధ్యయనం చేయండి. కృష్ణ పుస్తకం ఉంటే మీ దగ్గర కూర్చుని మీ సత్సంగంలో చదువుకునే ప్రయత్నం చేయండి. మీ అందరికీ సత్సంగం ఉన్నాయి కదా, కొన్ని గంటలు మీరు కూర్చొని చదువుకుంటున్నారు ప్రతిరోజు నిత్యంగా. సో ఏ సత్సంగంలో ఉంటున్నారో అదే సత్సంగంలో మీరు ఏం చేస్తారు, కృష్ణ పుస్తకాన్ని మీరు అధ్యయనం చేయండి. మీ అంతటికి మీరు ఒక్కొక్క పదం చదువుతున్నప్పుడు ఆ యొక్క, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక గంటన్నరే చెప్పాను, కానీ మొత్తం 4 అధ్యాయాలు ఉన్నది కృష్ణ ఆవిర్భావం గురించి. 4 అధ్యాయాలు ఒక్క లైన్ ఒక్క పదం కూడా విడిచిపెట్టకుండా చెప్పాలంటే నేను ఇంకొక 5 గంటలు మాట్లాడాలి. సో ఒక 5-6 గంటలు చెప్తే గానీ ఆ 4 అధ్యాయాల్లోని ఒక్కొక్క పదం నేను చెప్పలేను కదండి. కాబట్టి ఏదైతే నేను విడిచిపెట్టానో అవన్నీ మీరు పొందాలి. దాని లాభం అంటే ఏం చేయాలి, మీరు ఓపెన్ చేసి అధ్యయనం చేయాలి. అప్పుడు 100% బెనిఫిట్ మీకు డెఫినెట్ గా వస్తుంది. థ్యాంక్ యూ డివోటీస్. మళ్ళీ రేపు కలుద్దామండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీకృష్ణ జన్మాష్టమి మహా మహోత్సవ్ కి జై. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. మాతాజీ దండ ప్రణామం.